ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदा विश्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरुं श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथं तं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका राधाकान्ता नमोस्तुते तप्तकाञ्चना गौरङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशकारिणे वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण प्रभु दंडवत हरे कृष्ण। तो మనం మొదటి అధ్యాయం మొదటి స్కందం 3వ అధ్యాయం 39వ శ్లోకం అయిపోయింది అనుకుంటా కదా, అవలేదా? ఎవరికైనా గుర్తుందా? 39 అయిందా? 39 కూడా చెప్పాలా? నాకు గుర్తులేదు. లేదా అందరు కూడా రాలేదా? నాకు 38 అయితే అయినట్టు గుర్తు. ఓకే, 39 నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి పెట్టారు. ఓకే, 39 స్టార్ట్ చేద్దాం. మనకి 30 నుంచి 39 వరకు భక్తులు ఎలా పురోగతి సాధించాలి అన్న విషయాన్ని చర్చించారు. దాంట్లో లాస్ట్ 38 శ్లోకంలో చెప్పారు, ప్రధాంగపాణి అనే శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకు నిష్కపటముకు విపేక్షరహితముకు అనుకూలముగాను సేవ నిష్కపటముగాను విక్షేపరహితముగాను అనుకూలముగాను సేవ అందించువారే ఆ విశ్వ సృష్టికర్త యొక్క వైభవమును శక్తిని దివ్యతను సంపూర్ణంగా అవగతం చేసుకోగలరు. ఎవరైతే నిష్కపటంగా విపేక్ష అంటే అలసత్వం లేకుండా, విపేక్ష అంటే తక్కువ చేయకుండా, అంటే ఏమన్నా క్యాజువల్ అంటారు ఇంగ్లీష్, క్యాజువల్ లేకుండా అనుకూలంగా సేవ చేస్తారు. వాళ్ళు మాత్రమే భగవంతుని యొక్క వైభవాన్ని శక్తిని దివ్యత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటారు అని చెప్పి అందరూ. దాని తర్వాత శ్లోకాలు అయితే అర్థం చేసుకుంటే
అర్థం చేసుకుని బాగానే ఉంది అన్ని చేస్తాను, దానివల్ల లాభమైన ప్రయోజనం ఏంటి? నేను ఈ జన్మ ఈ బయట పడతానా పడినా అది కదా, ఇది బయటపడి భగవద్ధాం వెళ్ళాలి, భగవద్ తెలుసుకుంటే నాకు అది. ఇప్పుడు దాన్ని ఎలా పడడం, ఈ ఘోరమైన భయం నుంచి బయటపడడం ఎలా అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. అతేహ ధన్య భగవంత యుక్తం యద్వాసుదేవే అఖిల లోకనాథే కుర్వంతి సర్వాత్మకమాత్మభావం నయత్ర భూయా పరివర్త విగ్రహం. ఈ జగమునందు అటువంటి విచారములు గావించుట ద్వారానే ఎవరైనాను ధన్యులుగాను తత్వజ్ఞాన పూర్ణులుగాను కాగలరు. ఏలయన ఆ విధముకు ప్రశ్నలే లోకనాథుడైన శ్రీకృష్ణ భగవాను ఎలా దివ్యమగు ప్రేమను ఉత్పన్నము చేసి ఘోరమైన జన్మ మృత్యు పరంపర నుండి 100 రూపాయలు అభయం వస్తున్నది. ఇక్కడ ఎవరైతే ఈ విధమైన విచారణ అంటే ఈ విధంగా నిష్కపటంగా విపేక్షరహితంగా అనుకూలంగా భగవద్ శరణాగతి తీసుకోవడం ఎలాగా, ఏ విధంగా తీసుకోవాలి అన్ని విచారణ చేస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ విచారణల ద్వారా వాళ్ళు భగవంతుడి పట్ల దివ్య ప్రేమను ఉత్పన్నం చేసుకుంటారు. ఉత్పన్నం చేసుకొని దివ్య ప్రేమ ఉత్పన్నం చేసుకొని ఆ దివ్య ప్రేమ ప్రభావం చేత వాళ్ళు ఈ జన్మ మృత్యు వలయం నుంచి బయటపడతారు. మన అందరినీ పీడిస్తుంది ఒకటే, మనం ఎంత సంపాదించుకోకపోయినా మనం ఏం చేసినా సరే ఈ జన్మ మృత్యులను మనం వదలడం లేదు. పేదవాడిని వదలడం లేదు, ధనికుడిని వదలడం లేదు, ఎవరిని వదలడం లేదు. అంటే అది ఈ భయంకర వలయం, దీన్ని తప్పించుకోవడానికి వెళ్ళడానికి చాలా కష్టం. అందుకే ఇది దుర్గాదేవి. దుర్గా అంటే అది ఇది అంటే చాలా కట్టుదిట్టమైన ఆమె దుర్గం అని చెప్పారు. అందుకనే అంటే ఆమెను జయించి ఆమెను దాటి వెళ్ళడం చాలా కష్టం. అటువంటి భయంకరమైన ఈ ఆటంకం నుండి మనం బయటపడచ్చు. 100% మనకు అభయం వస్తుంది. ఎవరైతే భగవద్ భక్తిని కోసం వినడం, భగవద్ భక్తి కోసం భగవద్ భక్తిలో నియుక్తులైతే ఉంటారో వాళ్ళు, ఆ విధంగా మనం బయటపడచ్చు ఈ జన్మ నుంచి. ప్రభుపాద వారి భాషలో రాస్తున్నారు, పూర్వమే నిర్ధారించినట్లు భక్తులైన వారే శ్రీకృష్ణ భగవాన్ని సాధ్యమైన తెలుసుకొనగలరు. అంటే మనం భగవంతుని తెలుసుకోవాలన్నది ఎవరంటే భక్తులు అయినప్పుడు మాత్రమే. భగవద్గీతలో కూడా 4వ అధ్యాయం చెప్తాడు, భక్తేచ్చ సఖామిచ్చ, భక్తశ్చ సఖామేచ్చ. నువ్వు భక్తుడివి మరియు సఖుడివి కాబట్టి నువ్వు ఈ రహస్యాలను అర్థం చేసుకుంటావు, లేదా అర్థం చేసుకోలేవు. సఖుడి కంటే ముఖ్యమైనది భక్తుడు. భక్తుడు అర్థం చేసుకున్నట్టుగా మిగతా వాళ్ళు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. కృష్ణ భగవాన్ భక్తుడు కాకుండా మనం కృష్ణ భగవాన్ని అర్థం చేసుకోవాలనుకోవడం బ్రహ్మ. అందుకనే చాలా మంది కృష్ణుని చాలా అర్థం చేసుకున్నాను, కృష్ణ చాలా పొంగిపోతుంటారు, కానీ వాళ్ళకి తెలిసింది ఏం లేదు. బ్రహ్మలో పెడతాడు భగవంతుడు కూడా. వాళ్ళు శరణాగతి తీసుకుంటానే నన్ను ఆయన తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి భగవంతుడు కూడా శరణాగతి ఇవ్వకుండానే వాళ్ళని భ్రమలో పెడతారు, అన్ని తెలుసుకుంటుగా. వాళ్ళు ఆ భ్రమలో అన్ని తెలుసుకున్నాను, ఇంకా నాకు తెలియదు అంటే ఏం లేదు కృష్ణుడి కోసం, అందుకన్నా మీకంటే ఎక్కువ తెలుసు అన్న భ్రమలో వాళ్ళు ఉంటారు. నిజానికి వాళ్ళకి తెలిసింది శూన్యం, ఎందుకంటే శరణాగతి లేదు కాబట్టి.
కనుకనే దేవాదేవుని తెలుసుకోగలిగిన వారు అతనిని అతని సర్వశక్తులను సర్వావతారములను అప్రయత్నంగా తెలుసుకోగలరు. ఎప్పుడైతే మనం దేవాదేవుని భక్తులతో మనం అప్రయత్నంగా, మళ్ళీ దాంట్లో ప్రయత్నించాల్సిన అవసరం లేదు, అప్రయత్నంగా అన్నిటినీ, ఆయన శక్తుల్ని, ఆయన అవతారాలని, ఆయన యొక్క లీలల్ని అన్నిటిని మనం తెలుసుకోగలుగుతాం. 100 భక్తులు అయిన వారు ఘోరమైన జన్మ మృత్యు దుఃఖంలో నిశ్చయంగా అతీతులు కాగలడు. సో ఈ విధంగా మనం బద్ధ స్థితి నుంచి భగవంతుని తెలుసుకొని భగవద్ధామం వెళ్ళి జన్మ మృత్యు జరా వ్యాధి అని ఈ వలయం నుంచి బయటకు పడే స్థాయి వరకు ఈ 30 నుంచి 39 శ్లోకం వరకు మనం వివరించాం. ఇప్పుడు 40 నుంచి 44 ఈ 5 శ్లోకాల్లో భాగవతం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నారు. భాగవత ఘనత ఇక్కడ ఇది 40 శ్లోకంలో చెప్తున్నారు. అటువంటి భగవంతుడికి భాగవతంకి తేడా లేదనే విషయాన్ని చెప్తున్నారు. అంటే మనకి భగవంతుడు మళ్ళీ భగవద్ధాం వెళ్ళిపోయాడు. మరి నేను ఎలాగ ఆశ్రయించగలను భగవంతుని? భాగవతం ద్వారా. అందుకే ఇతరులు ఇదం భాగవత నామ పురాణం బ్రహ్మ సంహితం ఉత్తమ శ్లోక చరితం చకార భగవాన్ ఋషి నిశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్త్యయనం మహత్. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం. బ్రహ్మ అంటే ఇక్కడ బ్రహ్మ అంటే పరబ్రహ్మ అంటే కృష్ణుని యొక్క అవతారము. సంహితం అంటే సమానం, సంహితం సమానంగా అంగీకరించబడింది అని. అదే ఇక్కడ ప్రభువుల శ్రీకృష్ణుడి అవతారము అంటే ఇక్కడ ప్రభువుల తాత్పర్యం. ఈ శ్రీమద్ భాగవత్ మహాపురాణము శ్రీకృష్ణ భగవాన్ యొక్క గ్రంథ అవతారమే ఉన్నది. మన భాగవతం మొదలు పెట్టినప్పుడు కూడా చెప్పాం, మొదటి 2 స్కందాలు ఆయన యొక్క పాదాలు, 3, 4 ఆయన యొక్క ఉరులు అంటే తొడలు. లేకపోతే అన్ని ఒక్కొక్క స్కందం ఒక్కొక్క భాగానికి ప్రతిరూపం. ఎప్పుడైతే మనం మొదటి స్కందం తల్లి పుస్తకాన్ని మనం ముట్టుకున్నామో మనం డైరెక్ట్ ఆయన చరణాలను మనం ముట్టుకున్నట్టు, భగవంతుడి యొక్క చరణాలను ముట్టుకున్నట్టు. సో ఆ విధంగా ఇది భగవంతుడి యొక్క అవతారం. ఈ గ్రంథ అవతారం, కృష్ణ యొక్క గ్రంథ అవతారం. ఇది భగవద్ అవతారమైన శ్రీల వ్యాసదేవునిచే రచించబడినది. చూడండి, రచన కూడా ఎవరి వల్ల జరిగింది? మళ్ళీ భగవంతుడి యొక్క అవతారమైన వ్యాసదేవుడు వల్లే. సామాన్యులు కాదు, సామాన్య జీవుడు. వ్యాసదేవుడు సామాన్య జీవుడు కాదు, ఆయన సాక్షాత్తు భగవంతుడి యొక్క మరొక అవతారం. అంచేత మరొక అవతారమైన ఆయన చేత ఇది రచించబడింది. ధన్యమును ఆనందమయమును పూర్ణమును అవు ఈ మహాపురాణము సమస్త జనుల పరమ శ్రేయస్సు కొరకే ఉద్దేశింపబడినది. ఈ రచన దేనికోసం చేయబడ్డది? జనుల యొక్క సమస్త జనుల యొక్క పరమ శ్రేయస్సు. ఇంతకు మించిన శ్రేయస్సు ఇంకోటి జరగదు. భాగవతం వాంఛించినట్టుగా శ్రేయస్సుని ఇది కూడా వాంఛించడం లేదు. ఎలాగైతే సుహృత్ సర్వభూతానం అంటే భగవద్గీతలో చెప్తున్నారు, అంటే నా అంత పరమ శ్రేయోభిలాషి ఇంకొకడు ఉండడు అన్న విషయాన్ని భగవంతుడు భగవద్గీత చెప్తున్నారు. అదే విధంగా ఈ భాగవతం కూడా వనగూర్చినంత పరమ శ్రేయస్సు ఇంకెవరు కూడా వనగూర్చలేరు. అంచేత అది పరమ శ్రేయోదాయకం. సో అందుకని ఇది పరమ శ్రేయస్కరికి ఉద్దేశించబడింది అనేది చెప్తారు. ఈ విధంగా భగవంతుడి ఒక రూపమే భగవద్గీత. దీంట్లో ప్రభుపాదుల వారు భాగవతాన్ని ఏ విధంగా చదవాలంటే భాష్యంలో రాస్తున్నారు. శ్రీకృష్ణ భగవాన్తో ప్రత్యక్ష సంబంధం కలిగినటువంటి కొందరు మహాభక్తుల చరిత్ర ఇది పొందుపరచబడినవి. భాగవతం ఏముంది? సాక్షాత్ భగవంతునితో సంపర్కంలో ఉన్న భక్తుల యొక్క చరిత్రలన్నీ దీంట్లో ఉన్నాయి కదా. ప్రహ్లాదుడు, ధ్రువుడు వీళ్ళందరూ కూడా భగవంతుడితో సాక్షాత్ డైరెక్ట్ గా సంపర్కంలో ఉన్నారు.
అటువంటి ఈ శ్రీమద్ భాగవతము శ్రీకృష్ణ యొక్క గ్రంథావతారం అయిన కారణమున ఆ దేవదేవునికి అభిన్నమై ఉన్నది. అంటే అది ఆ విధంగా భగవంతుని సంపర్కం ఉండడం వల్ల ఇది భగవంతుడి యొక్క గ్రంథావతారం కాబట్టి భగవంతుడితో అభిన్నము. కనుకనే ఎంతటి భక్తితో మనం శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధిస్తామో అంతే భక్తితో శ్రీమద్ భాగవతం కూడా ఆరాధించవలను. మనం కృష్ణుడిని ఎంత గౌరవిస్తుంటామో కృష్ణుడి యొక్క అవతారమైన గ్రంథావతారమైన భాగవతాన్ని కూడా అంతే ఇదిగా మనం గౌరవించాలి, ఆరాధించాలి. అట్టి శ్రద్ధాపూరిత భాగవత అధ్యాయం ద్వారా శ్రీకృష్ణ దివ్యాశీస్సులు మనకు లభించగలవు. అటువంటి గ్రంథాన్ని మనం ఎంత భక్తులతో మనం చదువుతామో అంత దివ్య ఆశీస్సులు మనకి శ్రీకృష్ణ దివ్య ఆశీస్సులు మనకి లభిస్తాయి, ప్రాప్తిస్తాయి. అంచేత మనం చదివేటప్పుడు ఎంత భక్తితో మనం ఎంత గౌరవప్రదంగా ఎంత ఆశ్రయ భావంతో మనం చదువుతుంటామో మనం కృష్ణుడి నుంచి మనకి అంత కరుణా కటాక్షాలు మనకి వస్తూ ఉంటాయి. అంచేత భగవద్గీతని భాగవతాన్ని ఎలాగ మనం భాగవతంలో విషయాల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అనుభూతి పొందాలి, సాక్షాత్కారం పొందాలి. భాగవతం ఎందుకు చెప్తుంది, ఏం చెప్తుంది అన్నది ఇప్పుడు ప్రహ్లాద చరిత్ర ఉంది, లేదా ధ్రువ చరిత్ర ఉంది. వాటిని మనం ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలన్నది అది కూడా ప్రభుత్వం రాశారు. ఎలా నేర్చుకోవాలంట, శ్రీ చైతన్యుల అంతరంగ కార్యదర్శి అయిన శ్రీల స్వరూప దామోదర గోస్వామి మహాప్రభువు సందర్శనాభిలాషులై ఆయనను పూరీ క్షేత్రంలో చూడగోరి వచ్చిన వారులకు భాగవతులైన భక్తుల నుంచి శ్రీమద్ భాగవతం అధ్యయనం చేయడని బోధించుండేవాడు. చైతన్య మహాప్రభుల యొక్క అంతరంగిక కార్యదర్శి, ఆయన పేరు స్వరూప్ దామోదర గోస్వామి. ఆయన చైతన్య మహాప్రభుని కలవడానికి ఎవరైతే వచ్చేవారో వాళ్ళందరికీ చెప్తుండేవారు, మీరు భాగవతాన్ని ఎలా నేర్చుకోవాలి, భాగవత భక్తుల ద్వారా. అంటే రెండు రకాలైన భాగవతాలు ఉంటారు. భాగవతం ఇది రెండు రకాలు, ఒకటి పుస్తక భాగవతం, రెండోది వ్యక్తి భాగవతం అని చెప్తాను. దానికోసం చెప్తాను. సో భక్తులు చూసి వాళ్ళ నడవడిక ద్వారా మనం భాగవతాన్ని నేర్చుకుంటే అది ఉత్తమం. లేకపోతే మనం ఓన్లీ మన పుస్తక భాగవతం ద్వారా మనం నేర్చుకోవాలనుకుంటే కష్టం అవుతుంది. ఎందుకంటే అది ప్రాక్టికాలిటీలోకి రావాలి. ప్రాక్టికల్ గా భక్తులే అభ్యాసం చేస్తున్నారు. అభ్యాసం చేస్తున్న భక్తులను చూసి మనం భాగవతంలో ఉన్న విషయాల్ని అర్థం చేసుకోవడం ప్రయత్నించాలి. ఆ విధంగా నేర్చుకోవాలి. తర్వాత ప్రభుపాద లాస్ట్ లో, ఈ పారాగ్రాఫ్ లాస్ట్ లో చెప్తారు భాగవతం చదవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి. ఒకటి, శ్రీకృష్ణ భగవాన్ని సమ్ముఖమున వనగూడెడి ఫలములన్నీ శ్రీమద్ భాగవత అధ్యాయం ద్వారా మనకు సాధింపగలడు. మనం కృష్ణునికి ఎదురెదురు నిలబడితే మనం ఏవైతే బెనిఫిట్ పొందుతామో అన్ని బెనిఫిట్లు మనం శ్రీమద్ భాగవతాన్ని శ్రద్ధాభక్తులతో అధ్యయనం చేయడం ద్వారా మనం పొందడం. అంచేత మనం శ్రీమద్ భాగవతాన్ని మనం ఎప్పుడైతే కూర్చొని చదువుకుంటామో మనం సాక్షాత్తు భగవంతుడి ముందు కూర్చున్నట్టే లెక్క. దానికి దీనికి అంతరం లేదన్న విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే రెండో బెనిఫిట్ ఏంటి, ఆ దేవదేవుని ప్రత్యక్ష సహచర్యము మనము ఊహింపగలిగిన దివ్య సహచర్యమున మనం ఊహింపగలిగిన దివ్య ఆశీస్సులన్నింటినీ ఈ భాగవతంలో తనయందు కూడా కూడి ఉంది. మనకి భగవంతుని మనం ముఖాముఖి కలిస్తే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, మనం ఏదైనా అడగచ్చు, మన మనసులో మాటలన్నీ చెప్పుకోవచ్చు కదా. ఆ వల్ల వచ్చే బెనిఫిట్ అన్ని కూడా భాగవతం కూడా ఇవ్వగలదు మనకి. మనకు అనుకోవచ్చు, అరే కృష్ణుని కలిసి వస్తే నేను ఇది అడుగుతాను ఆయన్ని, అది మీరు భాగవతంలో కూడా అడగచ్చు, భాగవతాన్ని కూడా అడగచ్చు.
అంచేత భాగవతము ప్రత్యక్షంగా కృష్ణుడితో సంపర్కంలో ఉంటే ఎటువంటి బెనిఫిట్ వస్తాయో, ఎటువంటి ఏ, లాభ లాభాలు, ఎటువంటి ఆశీస్సులు వస్తాయో అవన్నీ కూడా భాగవతాన్ని ఆశ్రయించడం ద్వారా కూడా మనం పొందవచ్చు. అది ఆ విధంగా భాగవతము కృష్ణుడితో అభిన్నం అన్న విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. భాగవతం విశిష్టత ఏంటి? ఎందుకు అది అంత అంత స్థాయికి రాగలిగింది? ఏ విధంగా అది భగవంతుడితో సమానమైంది? ఏ విధంగా అంటే, ఎందుకంటే చెప్తున్నారు, తదితం గ్రాహయామాస సుతమాత్మావతాం వరం సర్వవేదేతిహాసానాం సారం సారం సముద్రుతం. శ్రీ వ్యాసదేవుడు విశ్వమునందలి సర్వ వేదేతిహాసముల సారమును గ్రహించి దానిని ఆత్మానుభవమును బడిసిన వారిలో పరమశ్రేష్ఠుని తన పుత్రులకు అందించను. ఎందుకు ఇది విశిష్టత? ఎందుకు ఈ గ్రంథానికే భగవంతుడితో పోల్చారు? భగవంతుడు కూడా శక్తి దీనికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే వేదవ్యాస ఏం చేశాడు? విశ్వంలో ఉన్న సర్వ వేదేతిహాసములు, వేదాలు, ఇతిహాసములు, వీటన్నిటి సారాన్ని గ్రహించి దానంతటినీ ఈ భాగవతంలో పెట్టడమే కాకుండా దీన్ని సర్వశ్రేష్ఠుడైన పరమశ్రేష్ఠుడైన తన కుమారుడికి దీన్ని అందించాడు, ప్రచారం చేసే బాధ్యతలు ఆయన ద్వారా ప్రచారంలోకి వచ్చి ఇప్పుడు మనం అందరం చదువుతున్నాం. వేదవ్యాసులు వేదాలు ఇవన్నీ రాసిన తర్వాత తనలో శిష్యుడు ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క పని అప్పచెప్పాడు. నువ్వు దీన్ని ప్రచారం చేయి, ఈ శాస్త్రం ప్రచారం చేయి, ఈ సారం విశ్రమం చేయి, ఎలా చెప్పి అలాగా సుఖదేవ గోస్వామికి భాగవతం కార్యం అప్పచెప్పాడు. భాగవతాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అందరికి లోకానికి అందరికి ఇచ్చే బాధ్యతని సుఖదేవ గోస్వామి ఇచ్చింది. అంచేత శ్రీమద్ భాగవతం ఏంటి? వైదిక గ్రంథాల అన్నిటి యొక్క సారాంశం మరియు చరిత్రలో ఉన్న సారాంశం, చరిత్ర. ఇక్కడ ప్రభుపాద వరకు ఒక మనకి భాషలో ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు, చాలా మంచి విషయం. ఎందుకంటే భాగవతంలో ఉన్న అన్ని విషయాలు కూడా భూమి మీద జరిగినవే కావు అని మనం అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలు మనకి ఇతర లోకాల్లో జరిగిన కూడా ఇక్కడ పొందుపరచబడ్డాయి. అంచేత కొన్ని విషయాలు మనకి అర్థం అవుతుంది, ఇది ఎలాగా సాధ్యం అన్న విషయాలు వస్తుంది. దానికోసం ప్రభుపాద వారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇతర లోకముల చరిత్ర అట్టి అల్పజ్ఞులకు బ్రహ్మసత్యము కానిదిగా నిన్ను, లోకములన్నీ సర్వవిధములుగా సమానం కానందున ఇతర లోకముల చారిత్రక విషయములు ఈ లోకపు అనుభవంతో సరిపోలక పోవచ్చునని వారు తెలుసుకొనలేరు. కొన్ని విషయాలు ఇవి ఎలా సాధ్యం, ఇది ఎలాగవుతుంది, ఎలాగన్నది ఉంటుంది. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. అవి మన భూమి మీద జరగలేదు, వేరే లోకాల్లో జరిగాయి. వేరే లోకాల్లో జరిగినప్పుడు అక్కడ పద్ధతులు వేరు, అక్కడ వస్తువులు వేరు అన్నీ ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు అక్కడ పద్ధతులు మనకు అర్థం. ప్రభుపాద వారు మొట్టమొదటిసారిగా అమెరికా వెళ్ళినప్పుడు ఆయనకి వాషింగ్ మిషన్ కూడా తెలియదు. అప్పటికి 65లో వాషింగ్ మిషన్ ఇండియాలో లేవు. ఎవరింటికి వెళ్ళారైతే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ప్రభుపాద వారు వెళ్ళి స్నానం చేస్తుండే చెప్పి ఆమె బాత్రూమ్ లో పెట్టింది. ఇంకోటి షవర్ ఇలా ఓపెన్ చేయాలి, ఇది చేస్తుంది వస్తుందని చెప్పేసింది, వెళ్ళిపోయింది. కానీ అక్కడ బేతింగ్ టబ్ ఉంది, అంటే స్నానం చేయడం తొట్టిలాగా ఉంటుంది. దాంట్లో నీళ్ళు నింపుకొని మామూలు జనరల్ గా కూర్చొని స్నానం చేసుకుంటారు, కొంచెం రిలాక్స్ చేస్తుంటారు. ప్రభుపాద గారికి తెలియదు అదేటో, దాని ఉద్దేశం, దాని పర్పస్ ఏంటో తెలియదు. ప్రభుపాద గారు ఇక్కడ మనకి గోళాలు ఉంటాయి కదా, గోళాల్లో అనుకొని దాన్ని గోళాల్లో నీళ్ళు నింపుకుంటారు, తర్వాత దాంట్లో నీళ్ళు తీసి స్నానం చేస్తారు.
కానీ వెస్ట్ ఏంటంటే అయితే దాంట్లో నీళ్ళు నింపుకొని దాంట్లో కూర్చోవడం లేదంటే దాంట్లో నిలబడి స్నానం చేయడం ఏదో చేయాలి. ప్రభుపాద తెలియక దాన్ని మొత్తం నింపేసి దానికి బయట నిలబడి స్నానం చేయడం మొదలుపెట్టారు. మొత్తం బాత్రూమ్ నుంచి అన్ని లోపల ఈ రూమ్ లో అన్నీ వచ్చేసాయి, ఇంట్లోకి వచ్చేసాయి. ఆమె గబగబా పడిపోయింది. ఏమైనా అయిపోయిందా ఏంటి, నీళ్ళు ఇలా బయటకు వచ్చేస్తాయని చెప్పి ఆమె తలుపు కొడుతుంది. స్వామీజీ తలుపు తీయండి. ప్రభుపాద అనుకుంటే ఇది ఆ మగవాళ్ళు స్నానం చేస్తే ఆడవాళ్ళు తలుపు అంటారు, ఇది ఇక్కడ సంస్కారం బాబు అనుకుంటారు. ఆయన ఇంకా ఉన్న గల్ల కూడా పెట్టేశారు. ఆమె ఇంకా గట్టి కొట్టడం మొదలుపెట్టింది. స్వామీజీ తలుపు తీరుతున్నారు అసలు తీరు మొదలు ఏంటంటే ఆ అరుపులకి ఆయన భయపడి ఏమైపోయిందని చెప్పి సగం నీళ్ళు సబ్బుతో ఆడుతుంది గమచ కట్టుకొని బయటకు వచ్చి తలుపు తీశారు. ఏమైంది అన్నారు. ఏమైందంటే మీరు బాగానే ఉన్నారు, ఆర్ యూ సేఫ్ అన్నాను. నేను బాగానే ఉన్నాను, నీళ్ళు వస్తున్నాయి, ఏం చేస్తున్నా చెప్పి ఇలా చేస్తున్నా చెప్పి స్నానం ఆ ముందే నీళ్ళు బకెట్ సోమ ఎలా చేయదు చెప్పి లోపలికి వెళ్తే అక్కడ చేయదని చెప్పి మళ్ళీ అప్పుడు నేర్పింది. అంటే ఇక్కడ అమెరికా పద్ధతులకి ఇండియా పద్ధతులకి చాలా తేడా. అప్పటికి ఆ వెండింగ్ మెషిన్ నుండి అంటే మీరు పాయింట్ వేసి పలానా వస్తే అది వచ్చేస్తుంది. అవును ప్రభుపాద చూసి ఆశ్చర్యపోయేవారు ఏంటి ఇది అంచేత కొన్నిసార్లు ఇటువంటివి కూడా సాధ్యమా అన్న విషయం అప్పుడు అనిపించింది. అక్కడ పద్ధతులు వేరు, ఇక్కడ పద్ధతులు వేరు. అలాగే ఇంత పెద్ద ధోతిని కట్టుకోవడం కూడా సాధ్యమానికి వాళ్ళు ఆశ్చర్యపోతుండేవారు. అక్కడ పద్ధతులు చీరనే అమ్మ బాబు ఇంత పెద్ద చీర ఎవరు కట్టుకుంటాడు. అందుకని వాళ్ళు అనుకుంటారు హరే కృష్ణ వాళ్ళు ఎవరంటే దుప్పట్లు రగ్గులు కప్పుకొని చుట్టుకున్న వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటుంది వాళ్ళు. అక్కడ పద్ధతులు వేరు. సో భూమి మీద ఉన్న వాళ్ళమే మనం ఒక పరిస్థితి ఇంకో పరిస్థితి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మనం అర్థం చేసుకోలేనప్పుడు గ్రహాంతరాల్లో మనం ఏం అర్థం చేసుకుంటాం, అది అసాధ్యం. అందుకనే భాగవతంలోని కొన్ని అంశాలు మనకి అగోచరణీయంగా ఉంటాయి. దాని ఉద్దేశం ఏంటంటే అది కల్పితం అని కాదు. ఎందుకంటే గ్రహాంతరాల్లో జరిగినప్పుడు అక్కడ పద్ధతులు వేరు, ఇక్కడ పద్ధతులు వేరు. అక్కడ నివాస స్థలం వేరు, ఇక్కడ మన నివాస స్థలం వేరు. అక్కడ ఉన్న వసతులు వేరు, ఇక్కడ వసతులు వేరు. అంచేత మనం కొన్నిసార్లు అది అక్కడ ఉన్న పద్ధతులు మనకు అర్థం అవ్వవు. అంచేత అనుకుని ప్రభుత్వ వారు అంటున్నారు అజ్ఞానులు మాత్రమే, అల్పజ్ఞులు వీటిని నమ్మరు, వీటిని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే అది వేరే గ్రహంలో జరిగింది కాబట్టి అక్కడ పద్ధతులు వేరు, అక్కడ పరిస్థితులు వేరు, అక్కడ అర్థం చేసుకునే విధానం వేరు. అంచేత అక్కడ చూడండి, అర్జునుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు కలవడానికి. వెళ్ళినప్పుడు ఇంద్రుడు అర్జునుడి యొక్క ఇది గౌరవార్థం ఒక విందుని, ఒక డ్యాన్స్ ని అరేంజ్ చేస్తాడు. సో అక్కడ అంతా ఫీస్ట్ అంతా అయిపోయింది, డ్యాన్స్ చేస్తున్నారు. ఆ డ్యాన్స్ చేస్తున్నప్పుడు అక్కడ ఊరవశ కూడా వస్తుంది. అర్జున్ ఊరవశ వైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు. ఇంద్రుడు గమనించాడు దాన్ని. గమనించి ఇంద్రుడు అనుకుంటాడు అర్జునుడు ఊరవశి మన మీద మనసు పడినట్టున్నాడు అని చెప్పి ఊరవశిని పిలిపించి అర్జున్ నీ మీద మనసు పడినట్టున్నాడు, నిన్నే చూస్తున్నా అంటే నేను కూడా గమనించానండి అంటారు ఊరవశి. అంచేత మరి ఆయన సంతృప్తి పరచు అని చెప్పి అంటారు. ఆయన ఆదేశానుసారం ఆమె వస్తుంది అర్జున్ దగ్గర. వచ్చి ఇలాగలగా నిన్ను చూశాను, నువ్వు ఇష్టపడినట్టున్నా, నువ్వు భోగించాలంటే భోగించని చెప్పి అంటారు. అంటే లేదు నాకు ఆ ఉద్దేశం లేదంటాడు. మరి లేనప్పుడు నువ్వు ఎందుకు తీవ్రంగా చూస్తున్నావు అంటే నువ్వు నా తాతగారైన కురురావుని నువ్వు ఆకర్షించుకున్నావు. ఆకర్షించుకున్నా అంటే అంత ఆకర్షణీయమైన అందరూ ఏమిటా అని చెప్పి నేను అది అది
ఆ అందం ఏంటని గమనిస్తున్నాను తప్ప నాకు నిన్ను భోగించాలని ఎందుకు కోరిక లేదు. ఎందుకంటే నువ్వు నాకు తల్లితో సమానం. తాత 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 తల్లి 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 లాంటి దానివి ఉంచదు, నేను భోగించలేను అంటాడు. అంటే ఓ రోజు అంటది ఆ ఆ రిలేషన్షిప్స్ అన్ని భూలోకంలో నీకు వర్తిస్తాయి, ఇక్కడ అవన్నీ వర్తించవు అని చెప్పి. అంటే ఇక్కడ పద్ధతులు వేరు, అక్కడ పద్ధతులు వేరు. కానీ అర్జునుడు ఒప్పుకోడు. లేదు మా పద్ధతి ప్రకారం అలా కుదరదు అని. దానికి ఓరోసి అప్సెట్ అయిపోయి చెప్పిస్తుంది, నువ్వు నపుంసకుడు అయిపోతుంది. అది వేరే విషయం. ఇక్కడ మనం కూడా మనం చూసుకుంటాం పెళ్లిళ్ళు, కొన్నిసార్లు పెళ్లిలో అయితే మీ ఊరు ఆ ఊరు ఆచారాలు వేరు, ఈ ఊరు ఆచారాలు వేరు, మీ పద్ధతి జరుగుతుంది మా పద్ధతి జరుగుతుంది అన్నట్టుగా ఇలాంటివన్నీ అవుతుంటాయి. ఇక్కడ మనకి ఇక్కడ వ్యత్యాసాలు ఉన్నప్పుడు ఒక గ్రహం ఇంకో గ్రహానికి పద్ధతులే వేరేగా ఉంటాయి. అంచేత కొన్ని మనం ఇవి అలాగెలా జరిగింది, ఇది అలాగెలా పెళ్లి చేసుకుంటారు కూర్చోండి. పృథు మహారాజు తన చెల్లి తనతో పుట్టిన ఆమెని పెళ్లి చేసుకుంటాడు. అది ఎలా సాధ్యం? కొన్ని మనం అడగలేము, మనకు ఆ సమాధానం ఉండదు. ఎందుకంటే అది ఎక్కడ పృథు మహారాజు చరిత్ర ఇక్కడ జరిగిందా, వేరే వేరే చోట జరిగిందా, ఏ ఏ లోకంలో జరిగింది అన్న దాన్ని బట్టి అక్కడ ఉన్న సంబంధాలు ఏంటి, అక్కడ ఉన్న పద్ధతులు ఏంటి. ఇప్పుడు మన ఇండియాలోనే మన దక్షిణ భారతదేశం ఆంధ్రాలో అందరూ కూడా మన మన మానవ మామ మామ మేనమామ పిల్లలు మనం పెళ్లి చేసుకుంటాం కదా. అది దక్షిణ ఉత్తర భారతదేశం నార్త్ ఇండియా వైపు వెళ్తే వాళ్ళందరూ ఎలా చేసుకుంటారు తెలియదు. అది వాళ్ళకి అది అర్థం కూడా అవదు ఎలా చేసుకోవడానికి. అది చాలా అన్యాయం, అక్రమం. బ్లడ్ రిలేషన్ వాళ్ళు ఎలా చేసుకుంటారు అది అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు దాన్ని. కానీ కృష్ణుడు కూడా చేస్తున్నాడు. సో అది ఆ విధంగా అంటే అక్కడ పద్ధతులు వేరేగా ఉంటాయి. ఇంకా మనం తెలుసుకోవాలి. ఈ గ్రహాంతరాల్లో జరిగినవి కాబట్టి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోలేము. కానీ దాని ఉద్దేశం ఏంటంటే అవి కలుపుతారని కాదు. అందుకే ప్రభుపాద రాస్తారు, కల్పితమైన కథలను తన వాజ్మయంలో పొద్దుపరచిన అవసరం వ్యాసదేవుడు వంటి మహాత్ముడికి ఏమాత్రము లేదు. వ్యాసదేవుడు లాంటి మహామనిషికి ఈ కల్పితాలు రాసి ఏదో తన యొక్క పాపులారిటీ పెంచుకోవాల్సిన అవసరం లేదండి కదా. మనం అంటే ఫిక్షన్ అవి వేరే నావల్స్ రాసి పాపులర్ అవ్వాలడా. ఆ హారీ పాటర్ అని ఎందుకు అది ఎలా ఫేమస్ అయింది నాకు అర్థం అవ్వదు. కానీ బాబరే దానంత వరస్ట్ నేను చదివాను. దానంత వరస్ట్ అవ్వాలి మరి నేను ఎప్పుడు చదవలేదు. అందులో ఏవో మూవీలు చూసాను, హారీ పాటర్ మా బలవంతం తీసుకెళ్ళారు మా ఫ్రెండ్స్, సూపర్ అని చెప్పి. దానంత వరస్ట్ మూవీ నేను చూడలేదు. బోరింగ్ అంటే అంతా ఏదో అది ఎందుకు వచ్చింది అంత కలిపి ఎంత దరిద్రం అంటే అసలు ఆ కలిపితే కూడా ఒక ఇది ఉండదు. అది భౌతిక జగత్తులోకి కావాల్సిన వాళ్ళు ఆ విధంగా పాపులర్ అవుతారు. కానీ వ్యాసులు అంటే వాళ్ళు ఇటు పేరు ప్రఖ్యాతుల మీద అసలు వాళ్ళకి ధ్యాస లేదు, వాళ్ళకి అది అవసరం లేదు. అంటే వాళ్ళు కల్పించుకొని ఇటువంటివన్నీ రాయాల్సిన అవసరం లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. అంచేత భాగవతంలో ఉన్నవి కూడా కల్పితాలు కావు, అవన్నీ జరిగినవి. అది మనం అర్థం చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ప్రభుపాదులు వారు భాగవతం యొక్క లక్షణాలు వివరిస్తున్నారు. చాలా మంచిగా వివరిస్తున్నారు. ఫస్ట్ లక్షణం అంటే శ్రీమద్ భాగవతం నందు వివిధ లోకముల చరిత్రలోని విషయములు పొందుపరచబడినవి. అది తెలుసుకోవాలి. ఫస్ట్ లక్షణం ఏంటి? భాగవతం మన ఫస్ట్ లక్షణం ఇది. ఈ చరిత్ర ఇక్కడ కాదు, వివిధ లోకాలకు సంబంధించిన చరిత్ర విషయాలన్నీ కూడా దీంట్లో పొందుపరచబడ్డాయి. కొన్ని భూలోకం జరిగాయి, కొన్ని స్వర్గలోకంలో జరుగుతుంటాయి, కొన్ని ఇంకో లోకంలో జరుగుతుంటాయి, కొన్ని పంచాతం. ఒకటోది. రెండోది కనుకనే ఆధ్యాత్మ రంగంలో ప్రామాణికమైన వారు దీనిని మహాపురాణంగా అంగీకరించారు. అంటే దీన్ని గొప్ప పురాణం అని ఎవరు అంగీకరిస్తారో, ఎవరైతే ఆధ్యాత్మిక పురోగతి చెంది మంచి శుద్ధభక్తి స్థాయిలో ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరు. ఎంత గ్రేట్ మహాపురాణం. మహాభారతం అంటే గ్రేటర్ ఇండియా అంటే ఇది గ్రేటర్ భారత్. ఇప్పుడు భారత్ అయిపోయింది, గ్రేటర్ భారత్ అన్నప్పుడు.
సో అదే విధంగా ఇక్కడ మహాపురాణం గ్రేట్ పురాణం అనే ఎందుకు అనుకుంటారు? వాళ్ళు శుద్ధ భక్తులు ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకోగలరు. మిగతా వాళ్ళు ఎవరు కూడా దీన్ని అర్థం చేసుకోలేరు. రెండో లక్షణం. మూడవది, వివిధ దేశ కాలములలో శ్రీకృష్ణ భగవాన్ వనర్చిన లీలలతో ముడిపడి ఉండుటయే ఈ చరిత్రల యొక్క ప్రధాన విశేషత. ఒకటి, వివిధ ప్రదేశాలు. ఇప్పుడు అదే కాకుండా కాల పాత్రలు, కాలాల్లో అన్ని ఒకసారి జరగలేదు, ఒక్కోసారి జరిగాయి. ఈ విధంగా వివిధ దేశ కాలంలో కృష్ణుడు ముడిపడి వల్ల ఈ చరిత్ర ప్రధాన విశేషం, చాలా విశేషమైనది. తర్వాత లక్షణం, కనుకనే ఆత్మదర్శనంలో అత్యున్నతులైన శ్రీల సుఖదేవ్ గోస్వామి తన అధ్యయన విషయంలో దీనికి తండ్రి అయిన వ్యాసుని స్వీకరించను. ఆత్మదర్శనంలో ప్రధానులు అంతే. అత్యున్నతమైన వాడు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వాళ్ళ అత్యున్నతుడు ఆయన సుఖదేవ గోస్వామి. ఆయన కూడా ఎలాంటి ఆయన నుంచి నేర్చుకున్నాడు? మామూలు ఎవరి పట్ల వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు. స్వయం భగవంతుడు అవతారం గ్రంథకర్త అయిన వ్యాసదేవుడి నుంచి నేర్చుకున్నాడు. అంచేత ఆ ప్యూరిటీ ఎక్కడ మిస్ అవ్వలేదు. చెప్పిన వాడు ప్యూరు, విన్నవాడు కూడా ప్యూరు. ఇద్దరు. అంచేత ఇది చాలా శుద్ధమైంది అంటే విశిష్టత. ఇది ఇంకో లక్షణం. మరి శ్రీమద్ భాగవత గ్రంథకర్త శ్రీ వ్యాసుడు పరమ ప్రామాణికుడు, అది ఆల్రెడీ చర్చించాం. అదొక నెక్స్ట్. ఇది శ్రీమద్ భాగవత కథా విషయము అత్యంత ముఖ్యమైన దగ్గరచే అతడు దాని తొలుత తన భక్తుడైన సుఖదేవ గోస్వామికి అందజేస్తున్నాడు. ఇది కూడా మనం చర్చించాం. శ్రీమద్ భాగవతం ఒక క్షీరమనందరి మేగడతో పోల్చబడినది. క్షీరమనందరి మేగడ మన పాలల్లోకి అతి పాలకు సారాంశం ఏంటి? మేగడ నుంచి వెన్న వస్తుంది కదా. అంచేత ఈ ప్రభుపాద దాని తర్వాత వ్యాధవాక్యమయము జ్ఞాన క్షీర సాగరం వంటిది. వేదాలన్నీ కూడా వేద జ్ఞానం అంతా జ్ఞాన క్షీర సాగరం. దాని యొక్క సారాంశం పాలు యొక్క సారాంశం మేగడ. అలాగే ఈ వేద జ్ఞానం యొక్క సారాంశం అంతా భాగవతం. ఈ విధంగా ఇవన్నీ భాగవతం యొక్క లక్షణాలు. 7 లక్షణాలు కూడా ప్రభుపాద వారు చెప్పారు. ఇటువంటి భాగవతాన్ని మనం చదివితే తప్పనిసరిగా మనకి ఏదో ఒక ప్రయోజనం కలుగుతుంది. కానీ కొంతమంది ఈ ప్రయోజనాన్ని కోల్పోతుంటారు. చదివినా సరే, శ్రవణం చేసినా సరే, కీర్తనం చేసినా సరే ఎవరు కోల్పోతారనే విషయాన్ని కూడా ప్రభుపాద చెప్తున్నారు. కానీ శ్రీమద్ భాగవతంలో నాస్తికులైన వారి ద్వారా గాని, అభక్తుల ద్వారా గాని, అమాయకులైన వారితో శ్రీమద్ భాగవతంపై వ్యాపార ధోరణి గల పురాణ వక్తుల ద్వారా గాని శ్రవణం చేయటం వలన కలుగు ఫలితము శూన్యము. ఈ శ్రీమద్ భాగవతాన్ని మనం నాస్తికుల ద్వారా గాని, అభక్తుల ద్వారా గాని, ఎవరైతే ఈ సప్తాహ చెప్పి భాగవతం డబ్బులతో బతుకుతారో అటువంటి వారి ద్వారా గాని, వారి నోట విన్నప్పుడు మనం పొందే ఫలితం శూన్యం. చేత మన అటువంటి వారి ద్వారా విన్నప్పటికీ కూడా మనకి ఎటువంటి ప్రయోజనం కలగదు. అయితే ఇప్పుడు నెక్స్ట్ భాగవతం విశిష్టత ఏంటి? ఇది శుద్ధుల్లో అతిశుద్ధులైన సుఖదేవ్ గోస్వామిసే చెప్పబడింది. సుఖదేవ్ గోస్వామి శుద్ధుల్లో శుద్ధుడు, అటువంటి ఆయనతో చెప్పబడింది. అది నెక్స్ట్ భాగవతం తర్వాత గొప్ప విశిష్టం. అది 42 శ్లోకం చెప్పబడింది.
సతు సంస్రావ యామాస మహారాజం పరీక్షితం ప్రాయోపవిష్టం గంగాయాం పరీతుం పరమర్షిభి. తదుపరి వ్యాసనందైన సుఖదేవ గోస్వామి గంగాధరమైన ఋషులచే పరివేషితుడై ఆహార పానీయం లేకుండా మృత్యువుకే ఎదురు చూస్తున్న పరీక్షిత్ మహారాజులకు ఈ భాగము ఉపదేశించును. ఈ భాగవతం ఎవరికి ఉపదేశించాడు? పరీక్షిత్ మహారాజు. ఎవరైతే ఆహార పానీయాలు వదిలేసి గంగా తటంపై తన మృత్యువు కోసం ఎదురు చూస్తున్నాడో అటువంటి వానికి అత్తిని ఆత్మ సాక్షాత్కార అనుభూతి పొందిన వాళ్ళలో శ్రేష్ఠుడైన సుఖదేవ్ గోస్వామి బోధిస్తున్నాడు. పంచాయతీ శుద్ధమైన వాళ్ళతో చెప్పబడింది. శుద్ధమైన భక్తులు వింటున్నారు. అది భాగవతాల విశిష్టం. చూడండి, ఆ చెప్పబడిన వాడు ఎవరైతే చెప్తున్నారో భక్త కూడా ఎవరి నుంచి విన్నాడు? శుద్ధుడైన వ్యాసదేవుడి నుంచి విన్నాడు. ఎవరైతే గ్రంథకర్త. ఇప్పుడు వ్యాసదేవుడైన చెందింటాడో ఆయన సాక్షాత్ భగవంతుడి యొక్క రూపం. సో ఈ విధంగా అంతా ఎక్కడ చూసినా శుద్ధత్వం అనేది మొదటి నుంచి ఇక్కడ వరకు మెయింటైన్ చేయబడ్డారు. అది భాగవతాలుగా గొప్పతనం విశిష్టం. సో దీనికి రెండో పారాగ్రాఫ్ మూడో పారాగ్రాఫ్ లో ప్రభు రాసిన భాష శంకరాచార్యుల వారు కూడా భాగవతం మీద కామెంటరీ కానీ భాగవతం కోసం కానీ ఏం చేయలేదు. ఎందుకంటే దాని యొక్క శుద్ధత్వం కాబట్టి అంత శుద్ధమైన దాన్ని ఎవరు టచ్ చేయలేరు. అందుకని ఆయన భగవద్గీత మీద వ్యాఖ్యానాలు చేశారు కానీ భాగవతం మీద ఎటువంటి వ్యాఖ్యానం చేయలేదు. అందుకే చెప్తున్నారు ప్రభువులు రాస్తున్నారు, తర్క పాండిత్యముల వలన కలిగిన లాభం శూన్యం కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవాన్ని చరణ కమలములకు తప్పక శరణ పొందవలని మాయవాద తత్వ ప్రబోధకులను మరియు పరతత్వపు నిరాకార భావమైనని బలపరిచిన వారు శంకరాచార్యుల వారిని కూడా ఉపదేశించి ఉండేది. ఈ తర్క పాండిత్యంలో కలిగే లాభం తర్కం చేసుకుంటూ ఇలా కాబట్టి ఇది ఉన్నది ఇది అను ఇది ఇలా తర్కం చేసుకుంటూ మనం పొందే లాభం ఏం లేదు, శూన్యం. కనుక ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నాడు? శ్రీకృష్ణ భగవాన్ చరణకమలకు తప్పక చరణ పొందవాలని చెప్పి అందుకనే ఏం రాశారు? భజ గోవిందం భజ గోవిందం భజ గోవింద మూఢమతి. ఓ మూఢమతి అంటే మందబుద్ధివాడు, మూర్ఖ మనస్తత్వం ఉన్నవాడా, గోవిందుని నామాన్ని భజించు. గోవిందం భజ మూఢం, గోవిందుని భజించు ఓ మూఢమతి. సో ఆ విధంగా ఆయన కూడా ఈ తర్కం గట్ట ఇవన్నీ చేసుకోవడానికి తర్కం కోసం ఆయన రాశాడు అవన్నీ. దానివల్ల ఏం ప్రయోజనం లేదు, లాస్ట్ చేయాల్సింది ఇదే అని చెప్పి అది రాశాడు. అందుకని తర్వాత ఆయన అంటే ప్రభువులు రాసిన తర్వాత వేదాంత సూత్రముల యొక్క పుష్పిత వ్యాకరణ పూర్ణమైన వ్యాఖ్యానమునందు తాను బోధించినది మరణ సమయంలో మనుషులకు ఏ మాత్రం పనికిరాదని పరోక్షంగా ఆయన అంగీకరించింది. అర్థం ఏంటి? నేను ఏదైతే రాశానో ఈ కామెంటరీ భాష్యాలు ఇవన్నీ మరణ సమయంలో పనిచేయు. మరణ సమయంలో చేయాల్సింది గోవింద నామ భజనం. అది మర్చిపోవద్దు అని చెప్పి ఆయన కూడా చెప్పాడు. మరణంలోని క్లిష్ట సమయమున చేయవలసింది గోవింద నామోచ్చారణమే. మరణంలో అంటే క్లిష్ట పరిస్థితులు మనం చేయాల్సింది గోవింద నామాచరణ, అంతే తప్ప ఈ తర్కం కాదు,
వాదన కాదు, లేకపోతే కల్పన కాదు. ఈ విధంగా లాస్ట్ లైన్, ఈ విధంగా శ్రీమద్ భాగవత సందేశమును చర్చించడం ద్వారా వక్త మరియు శ్రోత ఇరువురును ఒకే దాని ద్వారా ముక్తిని బడసింది. ఎవరైతే ఈ భావంతో, అంటే మన భగవంతుడి యొక్క నామాన్ని జపించాలి, భగవంతుడి నామాన్ని శరణం తీసుకోవాలన్న భావంతో ఎవరైతే ఈ భాగవతాన్ని చర్చిస్తారో ఆ వక్త శ్రోత ఇద్దరు కూడా ముక్తిని పొందుతారు ఒకే కార్యంతో. అందుకనే మనకి నవవిధ భక్తిలో శ్రవణానికి ఎవరు? పరీక్షిత్ మహారాజ్. శ్రవణం ద్వారా మోక్షాన్ని పొందడానికి ఉదాహరణ ఎవరంటే పరీక్షిత్ మహారాజ్. అలాగే కీర్తనానికి, అంటే కీర్తన చేస్తూ గానం చేస్తూ మోక్షాన్ని పొందిన దానికి ఎవరు ఉదాహరణ ఎవరంటే సుఖదేవ్ గోస్వామి. వాళ్ళిద్దరు కూడా ముక్తిని పొందారు ఒకే కార్యం ద్వారా. అంటే ఇది శుద్ధమైంది కాబట్టి ఇది మనలో ఉన్న అజ్ఞానాన్ని మొత్తం తొలగిస్తుంది. ఎలాగైతే సూర్యుడు ఈ జగత్తులో ఉన్న అంధకారాన్ని తొలగిస్తాడో అలాగే ఈ భాగవతం కూడా ఈ జగత్తులో ఉన్న అజ్ఞానమైన అంధకారాన్ని తొలగిస్తుంది. అందుకని ఇది సూర్యునితో సమానము అని నెక్స్ట్ శ్లోకాలు చెప్తాడు. కృష్ణే స్వధామో భగతే ధర్మ జ్ఞానాదిభి సహా కలౌ నష్ట దృశామేష పురాణార్పోదిత. ధర్మ జ్ఞానాదులను గూడి శ్రీకృష్ణ భగవాన్ తన స్వధామమునకు నిష్క్రమించిన పిమ్మట సూర్యుని వల్లే తేజవంతమని భాగవత్ పురాణం ఉదయించినది. కలియుగమునందు అజ్ఞాన గాఢాంధకారం వచ్చే దృష్టి లోపించిన మానవులకు ఈ పురాణం నుండి మానవులు ఈ పురాణం నుండి వెలుగును పొందగలరు. ధర్మ జ్ఞానం ఆదులు మొదలగు అటువంటి లక్షణాలన్నిటితో కూడుకొని శ్రీకృష్ణ భగవానుడు తన స్వధామానికి వెళ్ళిపోయాడు. వీటిని తీసుకుని, అంటే ఇప్పుడు ధర్మం వెళ్ళిపోయింది, జ్ఞానం వెళ్ళిపోయింది, అవన్నీ వెళ్ళిపోయాయి. ఇక్కడ వెళ్ళిపోయి పెట్టి అధర్మం అజ్ఞానం ఇటువంటివి వెళ్ళిపోయాయి కలియుగంలో. అంతే అటువంటి అజ్ఞాన గాఢాంధకారం వచ్చే ఆ అజ్ఞానం అంధకారం వల్ల ఇక్కడ మానవ జనులందరూ కూడా జ్ఞాన చక్షులు కోల్పోయి అద్దులైపోయారు. ఏది మంచి ఏది చెడు తెలుసుకునే స్థితిని కోల్పోయారు. అంటే దృష్టి లోపించారు. సాధారణ దృష్టి లోపించిన మానవులందరికీ వెలుగు చూపించేది ఈ భాగవత్ పురాణం కలియుగం. కలియుగంలో భాగవత పురాణం భాగవతం యొక్క విశిష్టత ఎంత ఉంది, అవసరం ఎంత ఉంది. అదే కలియుగ మానవులందరికీ జ్ఞానోదయం కలిగించే, జ్ఞానోదయం ఇచ్చే లేదా మార్గాన్ని చూపించే ఏకైక సాధన. ఇట్లా ప్రభుపాదులు చెప్తున్నారు. అతని నిత్యధామం అతని అంతరంగ శక్తి యొక్క వ్యక్తీకరణ కాగా భౌతిక జగత్ అతని భౌతిక శక్తి యొక్క వ్యక్తీకరణమై ఉన్నది. భగవంతుడి ఆధ్యాత్మిక జగత్తంతా కూడా అది కూడా భగవంతుడి శక్తే, భౌతిక జగత్ కూడా భగవంతుడి శక్తే. కానీ ఆధ్యాత్మిక ధామం భగవంతుడి యొక్క అంతరంగిక శక్తి యొక్క వ్యక్తీకరణ. అది వ్యక్తీకరణ చేసింది, అది వ్యక్తం చేసింది. దాని యొక్క ప్రభావం చేత అందులో వ్యక్తమైంది. అదే భౌతిక జగత్తు కూడా భగవంతుడి యొక్క శక్తే, కానీ అది బాహ్య శక్తి, భౌతిక శక్తి. అది దాని ప్రభావంలో అది వ్యక్తీకరణమైంది. అంచేత నిజమైన మతం అంటే ఏమిటి ప్రభుపాదులు చెప్తున్నారు ఇక్కడ. నిజమైన మతానికి ఉన్న లక్షణాలు చెప్తున్నారు. ఫస్ట్ లక్షణం ఏంటి? పతిత జీవులను తరింపజేసి ధర్మ నియమములను పునఃస్థాపించే నిమిత్తమే అతడు అంతరించుచుండును. అది ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే దాని ప్రచారం చేస్తారో, అంటే భగవంతుడు
పతిత భావాలందరినీ ఉద్ధరించి ధరింపజేసి ధర్మ నియమాలను పునఃస్థాపించడం కోసమే అవతరిస్తూ ఉంటాడు అన్నది అన్ని ఎవరైతే ప్రచారం చేస్తారో అది నిజమైన మతం. రెండోది అట్టి ధర్మ నియమములు అతని ద్వారానే ప్రత్యక్షంగా ఉపదేశింపబడినవి. అంచేత పునఃస్థాపన జరిగినప్పుడు ఆ ధర్మ నియమాలన్నీ కూడా భగవంతుడు ద్వారానే ఉపదేశింపబడాలి. అవి తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా ఉపదేశించి పనిచేయవు అన్న విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే తెలుపుతుంటారో, ఎవరైతే ప్రచారం చేస్తారో అది నిజమైన మతం. మూడవది, శ్రీకృష్ణ భగవాన్ తప్ప వేరెవరు ధర్మమును పునఃస్థాపించి కార్యము చేయజాలరు. భగవంతుడు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా దీన్ని స్థాపించలేరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని ప్రచారం చేసేదే నిజమైన మతం. అనగా శ్రీకృష్ణ భగవాన్ కానీ లేదా అతని ప్రతినిధి అయిన వాడు కానీ మాత్రమే ధర్మాన్ని నిర్దేశం చేయగలరు. అది నమ్మినట్లు చేయడం. కృష్ణుడు కానీ కృష్ణుడు యొక్క దైవ ప్రతినిధి, ధర్మ ప్రతినిధి, ఆయన యొక్క ప్రతినిధి అయిన వాడు మాత్రమే ఈ ధర్మాన్ని నిర్దేశం చేయగలరు అని నమ్మేటట్టు చేయడం. ఏది చేస్తో అది నిజమైన ధర్మం, నిజమైన మతం. భగవాన్ గూర్చియు భగవాన్తో మనకు గల సంబంధం గూర్చియు భగవాన్తో మనం సంబంధం భగవాన్తో సంబంధంలో మనం మనర్చవలసిన ధర్మం గురించి చెప్పేదే నిజమైన మతం. అంటే భగవాన్ గురించి, భగవాన్తో మనకు సంబంధం గురించి, మూడోది భగవాన్తో మనకు సంబంధాన్ని బట్టి మనం చేయాల్సిన కార్యాల గురించి ఉపదేశించేదే నిజమైన మతం. తర్వాత లాస్ట్ది, దేహ త్యాగానంతరము మన మేగడి హరే కృష్ణ. మాతాజీ అందరికీ పోయిందా? నాకేమి రావటం లేదు. అందరికి పోయింది మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. పవర్ పోయింది, ఇంకా లెఫ్ట్ పోయింది. వినపడుతుందా? వినిపిస్తుంది ప్రభు. హరే కృష్ణ. సో ఈ విధంగా మనకి భాగవతం భారతం అంటే ఈ విధంగా నిజమైనది ఏంటంటే తెలియజేసేది నిజమైన మతం, అంతే తప్ప వేరేది కాదు అన్నది చెప్తున్నారు. దేహ త్యాగాత్ర మన మిగతా స్థానం తెలిపేదే నిజమైన మతం.
అది కాకుండా వేరే దేని ప్రచారం చేసినా అదంతా మత మతాలతో సంబంధం లేదు. అది వారి యొక్క స్వ స్వలాభమో లేదంటే వారి యొక్క ఏదో స్వ నమ్మకాలను బట్టో దేని బట్టో చెప్పుకుంది అవుతుంది. ఇక్కడ ఇటువంటి మతాన్ని మనం చేయకుండా ఆధునిక నాగరికత ఏ విధంగా చూడండి ఏ విధంగా పక్కదారి పడుతుందన్నది ప్రభుత్వాలు చెప్తున్నారు. ఈ కలహ యుగమున వారందరూ మరింత అందుగా మారి ఉన్నారు. ఎవరి ప్రజలు ఈ కలియుగ ప్రజలు అంధ ప్రాయోజనులు కలుగు బెలుకులు కలిగిన జంతువుల మాదిరి జంతువులు అంటే వారు మాత్రమే. ఇంగ్లీష్లో చెప్తారు తలుగు బెలుగు అంటే ఇంగ్లీష్లో సాఫిస్టికేటెడ్. అంటే అవి బట్టలు వేసుకో మనం బట్టలు వేసుకుంటున్నాం, అవి సెంట్లు రాసుకో మనం సెంట్లు రాసుకుంటున్నాం అంతే తప్ప మన వ్యవహారాలు వాళ్ళ వ్యవహారాలు జంతువులతో ఎటువంటి తక్కువ అయితే లేదు. ఇంకా పోటీ పడుతున్నాము. మనం చూసి అవి సిగ్గుపడి కొన్ని రోజులు పోయాక మనం చూసి అవి సిగ్గుపడతాయి. ఇలాంటి మధ్యలో ఏమన్నాం మనం చెప్పి అలా తయారవుతున్నాము. రాను రాను ఎంత హీనస్థితికి వెళ్ళిపోతుందంటే సమాజం, జంతువులు కూడా అంత కొట్టుకో. జంతువు ఒక కుక్క ఇంకొక కుక్క చూస్తే కుక్క చూసినా కూడా దాన్ని అరవడం కరవడం ఆ పక్క వెళ్ళిపోతే దానికోసం మర్చిపోదు. మనం ఆ మనిషి వెళ్ళిపోయినా సరే మనం వదలం. ఇంట్లో కూర్చుని దాన్ని ఇంకా ఎలా చేయాలి, ఎలా మట్టు పెట్టాలి, ఇంకేం చేసేయాలి ఆలోచించుకుంటూ కూర్చుంటాం. అంత దారుణం. సంచేత మనం రాను రాను ఈ ఆధునిక నాగరికత ఏం చేస్తుంది, మనకి సాఫిస్టికేటెడ్ యానిమల్స్ గా తయారు చేస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం నందు కానీ ధర్మ జీవనం నందు కానీ వారికి అనురక్తి లేదు. నిజానికి సమాజం ఎందుకు ఇచ్చింది? ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించుకోవడం కోసం, దాని మీద పెంపొందించుకుంటూ కూర్చున్నాం. సూక్ష్మమైన మనస్సు బుద్ధి అహంకారములకు పరమైన దానిని గాంచుట అందులేని తన జ్ఞాన విజ్ఞాన భౌతికాభివృద్ధిని ఎడర్స్ మాత్రము అత్యంత గర్వితులై ఇందరు. అంటే మనసు బుద్ధి అహంకారం కంటే సూక్ష్మమైనది పోతున్నాం. గాంతులేని అందులో అందులైనను మనం అందులో కానీ మనకి జ్ఞాన విజ్ఞానాలు మాత్రం మనం ఊరిక గొప్పగా చెప్పేసుకుంటుంటాం. నేను మన ఇంత సాధించు అందు సాధించు చెప్పి. ఒకసారి నేను ఐఐటీలో చదువుతున్నప్పుడు మా ల్యాబ్ అసిస్టెంట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి అప్పుడు నేను మళ్ళీ ల్యాబ్లోనే సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. అంటే మా ప్రాజెక్ట్ వస్తే ప్రాజెక్ట్ నేను మళ్ళీ తీసుకున్నాను. అయిపోయింది ఇప్పటికి నేను అది గ్రాడ్యుయేషన్ అయిపోయింది. జపాన్ వెళ్ళడానికి ఇంకా టైం ఉంది, ఒక 10 నెలల గ్యాప్ ఉంటే. నా డిసెంబర్లో అయిపోయింది, నెక్స్ట్ అక్టోబర్లో నేను జపాన్ వెళ్తాను. నాకు ఒక ప్రాజెక్ట్ ఉంటే ప్రాజెక్ట్లో సైంటిస్ట్గా తీసుకున్నారు. అంటే నేను అప్పుడు స్టూడెంట్ కాదు, స్టూడెంట్ నా దగ్గర వచ్చినాడు. నేను దీనికి నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, సాబ్ దేఖియే అంటే చూడండి ఇది ఏంటి ఇండియా ఎటు వెళ్ళిపోతుందో, ఎంత అనాగరికత పెరిగిపోయింది. నేను మా అమ్మాయి ఫీజు కట్టడానికి వెళ్తే ఫీజు కట్టించుకున్న వాడికి కూడా లంచం అడుగుతున్నాడు అని చెప్పి అది ఇదని చెప్పి వాడు చెప్తున్నాడు. అంటే ఇది ఎంత అనాగరికత, డబ్బులు ఎందుకు ఇవ్వాలి వాడికి, వాడి జీతం ఇస్తున్నారు కదా, అది ఇస్తున్నారు కదా, ఏదో చెప్పుకొచ్చాడు. నేను మనసులో అనుకున్నాను అనమాట, మరి అదే డబ్బులు నీకు కూడా ఇస్తున్నారు కదా, వీళ్ళు కూడా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. దీంట్లో ఆ ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, అంటే ఎటువంటి డ్యామేజ్ చేయలేదని చెప్పి ఆ సర్టిఫికేట్ సైన్ చేయడం పెద్దానికి కూడా డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు తీసుకున్నప్పుడు గుర్తుండదు ఆ ధర్మం. వాళ్ళ పిల్లలు వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు దండ తీసుకున్నారని చెప్తున్నారు. అంతే. అంచేత అదే విధంగా మనం మన యొక్క
మనసు బుద్ధి అహంకారాలను చెడుని చూడలేకపోతున్నాం. ఆత్మకు కావాల్సింది ఏమిటి, ఆత్మ ఎందుకు సంతోషంగా ఉండలేదు అనేది మనం చూడలేకపోతున్నాం. కానీ బయట సాధించిన వీటిని మాత్రం ఇంకొక మన లోపల ఉన్న దేని కూడా ఒక్కదాన్ని కూడా కామ క్రోధ లోభ మోహం అన్న దేని కూడా మనం జయించలేకపోతున్నాం. బయట మాత్రం ఏ చిన్న పని చేసినా సరే మనం చెప్పుకుంటుంటాం. అది కపటం. కపటమైన అత్యంత గర్వితం. మన దానికన్నా గర్వం సాధిస్తుంది. మానవ జీవిత పరమ లక్ష్యమును గురించి సంపూర్ణంగా మరిచి ఉన్నందున దేహ త్యాగాంతరమున సునక శోక జన్మలను పొందుటకులో వారు వెళ్ళిరు. మనకి ఆధ్యాత్మిక చింతన లేకపోవడం వల్ల అటువంటి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ జన్మలో సునక సూకరం అంటే పంది, అటువంటి జన్మలు తీసుకోవడానికి వెళ్తున్నా సరే వాళ్ళు తయారవుతారు తప్ప దాన్ని వదులుకొని అదే నేను ఈ ఆధ్యాత్మిక దారిలోకి వస్తాను అన్న మాట అంటారు. ఇది ఆధునిక నాగరికతల లక్షణాలు. ఇక్కడ అనగా కలియుగ జనులు జీవితపు నిజ వెలుగును గాంచ గోరుదరే అని ఈ రెండు గ్రంథములనే అధ్యయనం చేయవలను. తద్వారా మానవ జీవన ప్రయోజనము నిత్యముగా సిద్ధింపగలరు. ఎవరైతే నిజమైన వెలుగుని చూడాలనుకుంటున్నారో వాళ్ళు ఈ రెండు గ్రంథాలను చదవాలి. ఏ రెండు గ్రంథాలు? భగవద్గీత, భాగవతం. వాళ్ళు ఎప్పుడైతే చదువుతారో దాని ద్వారా మానవ జీవన ప్రయోజనం నిత్యంగా సిద్ధింపగలరు. వాళ్ళు మానవ జీవితం యొక్క ప్రయోజనాన్ని సిద్ధించుకోగలుగుతారు. కనుక శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ భగవాన్ యొక్క ప్రత్యక్ష ప్రాతినిధ్యముగా మనము అంగీకరించవచ్చు. శ్రీమద్ భాగవతమును గాంచగలిగిన వాడు శ్రీకృష్ణ భగవాన్ ప్రత్యక్షంగా గాంచగలడు. అనగా శ్రీమద్ భాగవతము శ్రీకృష్ణకు అభిన్నమై ఉన్నది. శ్రీకృష్ణుడు అంటే భాగవతాన్ని అర్థం చేసిన వాడు కృష్ణుని అర్థం చేసుకోగలడు. భాగవతాన్ని చూడగలిగిన వాడు శ్రీకృష్ణుని చూడగలడు. ఆ విధంగా శ్రీకృష్ణుడితోటి భాగవతం అభిన్నమై ఉంది. ఇది ఈ తర్వాత అయితే మరి అటువంటి భాగవతాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? అర్థం చేసుకోవాలి అని వాళ్ళు ఎవరు అర్థం చేసుకోగలరు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎవరు అర్థం చేసుకోగలరా? తత్ర కీర్తి యతో విపర్షేర్భూరి తేజసః అహం చాద్య గమం తత్ర సోహం వా ఇష్యామి యథాదీతం యథామతి. ఓ బ్రాహ్మణోత్తరులారా, సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు సమక్షంలో శ్రీమద్ భాగవతం కీర్తించినప్పుడు నేను అత్యంత శ్రద్ధతో శ్రవణం చేసి నేను అక్కడ అత్యంత శ్రద్ధతోటి శ్రవణం చేశాను. ఆ విధంగా మహా తేజస్వియు ధనుడును సుఖదేవుని కరుణచ్చే నేను శ్రీమద్ భాగవతమును అవగాహన చేసుకోగలిగితిని. ఇక్కడ శ్రీమద్ భాగవతాన్ని అవగాహన చేసుకోవడానికి కారణం ఏంటి? సుఖదేవ గోస్వామి లాంటి మహాత్ముని యొక్క సారీ మహా తేజస్సు గణుడు ఒక శ్రీపదేవ గోస్వామి కరుణచ్చే శ్రీమద్ భాగవతం అవగాహన చేసుకుంటుంది. అంటే సూత గోస్వామి చెప్తున్నాడు,
నేను సుఖదేవ గోస్వామి కోరడం వల్లనే నేను దాన్ని అర్థం చేసుకున్నాను అంటే భాగవతాన్ని అర్థం చేసుకోవాలంటే గురు కృప అవసరం. గురువు కృప లేకుండా భాగవతం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ విషయమనే నేను ఆయన నుండి శ్రవణం చేసి అనుభూతి ఉనర్చుకున్నట్లుగా మీకు విన్నవించుటకు ప్రయత్నించును. నేను ఆయన కృప వల్ల ఏదైతే నేను అర్థం చేసుకోగలిగానో దాన్నే నేను చెప్పదలుచుకున్నాను. అంటే భాగవతాన్ని చెప్పాలన్నా అర్థం చేసుకోవాలన్నా గురు కృప అవసరము. గురు కృప లేకుండా మనం అర్థం చేసుకోలేము. ఈ విషయాన్ని సూత గోస్వామి బ్రాహ్మణులందరూ వివరించారు. చేత మనం భాగవతం ఎప్పుడైతే ఒక గురువుడు ప్రామాణిక గురువుల యొక్క సమక్షంలో ఆ యొక్క నిర్దేశాలను నేర్చుకుంటామో అప్పుడు మనం భాగవతం ఏ విధంగా కృష్ణుడికి అభిన్నం అన్న విషయాన్ని సంపూర్ణ అనుభూతి పొందగలరు. భాష ప్రభుత్వం రాస్తున్నారు. సుఖదేవ గోస్వామి వంటి ఆత్మదర్శి అయిన మహాత్ముని ద్వారా శ్రీమద్ భాగవతం శ్రవణం చేసిన మందుడు దాని ఎందుకు శ్రీకృష్ణ భగవాను సన్నిధిని ప్రత్యక్షంగా గాంచగలడు. సుఖదేవ గోస్వామి లాంటి ఆత్మదర్శి మహాత్ముని యొక్క ఆధ్వర్యంలో మనం ఎప్పుడైతే శ్రీమద్ భాగవత శ్రవణం కానీ చదవడం కానీ చేస్తామో మన కృష్ణుని యొక్క సన్నిధిని మనం ప్రత్యక్షంగా అనుభూతి పొందగలుగుతాం. ఇదే అక్కడ తర్వాత ప్రభుపాలు చెప్తున్నారు ఎవరు భాగవతాన్ని అర్థం చేసుకోగలరు. ప్రవచనం ద్వారా ధనమును గడించి దానిని మైదన భోగం వంటి ఇంద్రియ ప్రీతి కలాపములలో ఖర్చు చేసే భావమే జీవిత ధ్యేయముగా కలిగిన కుహన ప్రవచనం ద్వారా ఎవరినో భాగవతము నేర్వజాలరు. అంటే ఎవరైతే అటువంటి వాళ్ళ దగ్గర ఆశ్రయించి ఎవరైతే నేను భాగవతాన్ని చెప్పి ధనాన్ని సంపాదించి ఆ ధనంతో భోగించేయాలని ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ దగ్గర మనం భాగవతం నేర్చుకుంటే వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. మనం భాగవతంగా నేర్చుకోలేము. ఓకే, అదొక ధనాన్ని సంపాదించే ఒక ప్రాయోజక పద్ధతిగా మనం దాన్ని నేర్చుకోగలం కానీ మనకి ముక్తి ప్రదాయంగా మనం దాన్ని నేర్చుకోలేము. అటువంటి వాళ్ళ నిజంగా టెక్నికల్స్ మనం కూడా ఆ విధంగా పాఠం ఏంటో మా జనాలు బా ఓహో ఆహా అనిపించుకోవడం వ్యూలు వచ్చేస్తాయి, క్లిక్లు వచ్చేస్తాయి, లేదంటే ఫేమస్ సెలబ్రేట్ అయిపోతాం అని ఆధ్యాత్మికంగా జీరో కదా. అది సరైన అవగాహన కాదు భాగవతం. అంటే భాగవతం ఆ విధంగా మనం నేర్చుకోలేము. రెండు అలాగనే మైదన భోగంలో మునిగి ఉండు గృహమేధులతో సంబంధం కలిగిన వారి ద్వారా కూడా శ్రీమద్ భాగవతమును ఎవరు నేర్వలేరు. ఎవరైతే భౌతిక ఆకర్షణలైపోయి ఉంటున్నారో అటువంటి వాళ్ళ దగ్గర కూడా మనం భాగవతాన్ని నేర్చుకోలేము. శ్రీమద్ భాగవతం అవగతం చేసుకునేటప్పుడు రహస్యం ఇది రహస్యం. వాళ్ళటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళకుండా ఉండదు రహస్యం. అలాగనే తన లౌకిక పాండిత్యం ద్వారా విషయం తనకు తోచిన రీతి వ్యాఖ్యానం కావచ్చు వారి ద్వారాను శ్రీమద్ భాగవతం అవగతము కాబోదు. పాండిత్యం ఉంది, తనకు నచ్చిన విధంగా తనకు నచ్చిన పాయింట్ ఆ పాండిత్యంతో తనకు నచ్చిన పాయింట్ ని చెప్పాలనుకుంటుంది. ఆ విధంగా చెప్తుంటే కొంతమంది ఏం చేస్తారంటే అర్థాలు మార్పు చెప్తుంటారు. అటువంటి వాళ్ళ దగ్గర కూడా అలా, ఎందుకంటే వాళ్ళు నిజాన్ని ఉన్నది కాకుండా తమకు ఏం చెప్పాలో తమ విషయాన్ని రుజువు చేయడం కోసం వాళ్ళు దాన్ని అర్థాన్ని గిట్ట మార్చుతారు, సందిగ్ధం చేస్తారు. ఒకళ్ళు ఎవరో చూపించారు, అది నాకు గుర్తులేదు, ఆ శ్లోక అవి నాకు గుర్తులేవు కానీ ఆయన ఎవరో ఒక భాగవతంలో రాధారాణి పేరు చెప్పలేదని చెప్పి ఎవరు అంటారు, ఇంత దారుణం అది అబద్ధం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎక్కడో ఒక పదం తీసుకొచ్చాడు, దాంట్లో ఆ పదం మధ్యలో ఎక్కడో రాధా అని పదం వస్తుంది. నాకు ఆ పదం నాకు గుర్తులేదు.
రాధ పేరు ఉంది కదా అంటాడు. అరే అసలు ఆ అర్థం, ఆ పదం 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 తీసుకుని పదం దానికి అర్థమే వేరు. ఆ పదంలో రాధ అని పేరు వచ్చింది, ఎందుకు మనిషిని చేయలేదు అంటారు. ఇదేంటి రాధా పేరు ఉంది కదా అంటారు. అంటే అలాగ వ్యాఖ్యానం. అంటే మీ అందరూ తప్పులు చెప్తున్నారు, మీకు తెలియదు, లేదు అర్థం చేసుకో. దానికి తర్వాత వేరే వాడు ఎవరు ఖండిస్తారు రాశారు, కానీ ఇవన్నీ ఆయన మళ్ళీ ఒప్పుకోడే ఎంత చేసినా. అంటే ఇటువంటివి పాండిత్యం ఉంది కదా అని చెప్పి దాన్ని మనం నచ్చినట్టుగా చేసి ఏదో మనం కొత్త విషయాన్ని చెప్పాలని చెప్పి మార్చి రాసే వాళ్ళు అటువంటి వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటే భాగవతం దాన్ని అర్థం చేసుకోలేం. అనగా శ్రీమద్ భాగవత పుటంలో శ్రీకృష్ణ భగవాన్ దర్శించుకోని వారు శ్రీమద్ భాగవతం సుఖదేవ్ గోస్వామి యొక్క ప్రతినిధి నుండియే శ్రవణం చేయవలను, కానీ వేరెవరి నుండి కాదు. అంచేత నిజంగా భాగవతాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలంటే మనం సుఖదేవ్ గోస్వామి కానీ ఆయన యొక్క ప్రతినిధులు వారి ద్వారా కానీ మనం వారి నుంచి కానీ మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం భాగవతాన్ని ఉన్నదంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. శ్రీమద్ భాగవతమైన కాలక్షేప శ్రవణం అని సరిపోదు, దాని అంశమును అనుభూతి మనర్చుకోవాలను. ప్రభుపాదులు అంటున్నారు, శ్రీ భాగవతాన్ని కూర్చొని వినేసినంత మాత్రం పనిచేద్దాం, అనుభూతి పొందాలి అంటే రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అంటే రియలైజ్ ఎప్పుడు అవుతాం, ఎప్పుడైతే దాన్ని జీవితంలో మనం అమల్లోకి తీసుకొస్తాం అప్పుడే రియలైజ్ అవుతాం. వినడం ఒకటే కాదు, అదే చదవడం ఒకటే కాదు, దాన్ని జీవితంలోకి అనుభూతిలోకి తీసుకురావాలి. అది తీసుకొచ్చినప్పుడే మనం ఆ భాగవతానికి అర్థమవుతుంది. అది లేదు. లాస్ట్ లో మన ఉనికిని ఏ విధంగా మనం శుద్ధపరచుకోవాలి అన్న విషయాన్ని చెప్తున్నారు. ఏ విధంగా మనసు శుద్ధంగా లేనివాడు శ్రద్ధను కనబరచలేడు భాగవత విధానానికి. ప్రభుపాదులు రాస్తారు ఈ విధంగా శ్రీమద్ భాగవతం నెరుగలిగే రహస్యం చెప్పబడినది. శ్రీమద్ భాగవతాన్ని ఎలాగంటే మనసు శుద్ధంగా లేకపోతే శ్రద్ధగా వెళ్ళాడు, శ్రద్ధ కనబరచలేడు. భాగవతం వినాలని శ్రద్ధ కనబరచలేడు. కర్మల యందు పవిత్రుడు కానిదే మనస్సు, ఎవరికి మనసు పవిత్రం కాగలదు. మనసు పవిత్రంగా లేకపోతే భాగవతాన్ని మనం వెళ్ళాం. మనసు పవిత్రంగా ఉండాలంటే మన కర్మలు పవిత్రంగా ఉండాలి. ఆహార నిద్ర భయం ఐదు నుండి పవిత్రం పొందనిది ఎవరైనా పవిత్ర కర్మలు కాగలరు. మన కర్మను పవిత్రం చేసుకోవాలంటే మనం తినే ఆహారం, మనం పడుకునే నిద్ర, మనం చేసే కర్మలు భయం మైథునాలు వీటిని పవిత్రీకరణ చేసుకోవాలి. అప్పుడు చేసుకున్నప్పుడు మన కర్మలు కూడా పవిత్రంగా ఉంటాయి. కానీ ఏదో ఒక విధంగా బడుగు శ్రద్ధాసక్తులు మూడి సరైన వాణి ద్వారా శ్రీమద్ భాగవత శ్రవణం చేయగలుగుతాం. ఆదిలోనే శ్రీమద్ భాగవత పుట్టలేదు శ్రీకృష్ణ భగవాన్ ప్రత్యక్షంగా కాంచగలదు. అంటే మన ఆహారం, మన పద్ధతులు మనం ఎప్పుడైతే శుద్ధిగా చేసుకుంటాం అప్పుడు మనం కర్మలు శుద్ధం అవుతాయి. మన కర్మలు ఎప్పుడు శుద్ధం అవుతాయి, మన మనసు శుద్ధం అవుతుంది. అలా కాకుండా మనం ఒక శుద్ధ భక్తుల యొక్క ఆశ్రయం పొంది ఆయనకు ఆశీస్సులు మనం పొందగలిగితే మనం భాగవతాన్ని మనం అర్థం చేసుకోగలం. దాని ద్వారా కృష్ణుని కూడా మనం సాక్షాత్కారాన్ని పొందగలం. ఈ విధంగా భాగవతం మనకి భాగవతం ద్వారా మనం కృష్ణ ఏ విధంగా సాక్షాత్కారం పొందగలం అన్న విషయాన్ని ఈ 45 శ్లోకం నుంచి 44 శ్లోకాల్లో వివరించి చెప్పారు. దీని తర్వాత నారదముని యొక్క ఆగమనం. అంటే ఇదంతా నారదముని వ్యాధివ్యాసుడు భాగవతం రాసిన తర్వాత కూడా వ్యాధివ్యాసుడు సంతోషం లేడు. నేనప్పుడు వ్యాధివ్యాసుని ఓదార్చడానికి నారదుడు ఆ ఆగమనం నారదముని ఆగమనం అనేది 4వ అధ్యాయం. దాన్ని మనం కూర్చోవాలి రేపు మనం చెప్తాం. అయితే నేను ముగించడానికి ముందు ఒక విషయం చెప్పాలి. రేపు నాకు 12 లేదండి. రేపు
కొద్దిగా నాకు ట్రావెలింగ్ ఉంది కాబట్టి నేను రేపు 2:30 నుంచి 3:30 క్లాస్ పెడతాను. మీ అందరూ 2:30 అరగంట ముందు. ఓకే, రేపు 2:30 నుంచి 3:30 క్లాస్. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ, ఎవరికైనా మెసేజ్ పెట్టండి ప్రభుజీ. పెడతా 2:30 కానీ పెట్టండి, మర్చిపోతాం ప్రభుజీ. 2:30 అదే మెసేజ్ పెడతాను. 2:30 మెసేజ్ పెడతాం. హరే కృష్ణ. ఈరోజు తెచ్చిన దాని మీద ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు, దండవత్వం. హరే కృష్ణ. ప్రభు, ఈ జ్ఞానం నుంచి విజ్ఞానం స్టేజ్ కి ఎప్పుడు మనం అంటే అది ఎట్లా జరుగుతుంది ప్రభు? అంటే మనం అంతా థియరిటికల్ తెలుసుకుంటున్నాము, కానీ అది ఏమి మనకి మన లైఫ్ స్టైల్లో అది అంత ఎక్కువ ఇంపాక్ట్ పట్టలేకపోతుంది. సో ఆ విజ్ఞానం స్టేజ్ అనేది ఎట్లా వస్తుంది ప్రభు? ఎప్పుడైతే మనం దాన్ని అమలు పరచడానికి ప్రయత్నిస్తామో అప్పుడు మనం విజ్ఞాన స్టేజ్. చూడండి, సిగరెట్ కాలుస్తే క్యాన్సర్ వస్తుంది అంటే సిగరెట్ మంచిది కాదు, సిగరెట్ కాల్చుకోవద్దు, జ్ఞానం అదే ఉంది. కానీ సిగరెట్ కాల్చడం మానేయడం ఎంత కష్టం అన్నది ఎప్పుడు తెలుస్తుంది? మానేయడం మొదలు పెట్టండి. ఒకటి. తర్వాత సిగరెట్ కాల్చకపోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడు తెలుస్తుంది? అది కూడా దాన్ని అమలుపరుచుకుంటుంది. రెండు కూడా మనం అమలు పరిచినప్పుడే, మానేయడం ఎంత కష్టం కూడా అప్పుడే తెలుస్తుంది, మానేసిన వచ్చిన బెనిఫిట్ ఏంటంటే కూడా అప్పుడే తెలుస్తుంది. మానేయడం కష్టం కాబట్టి ప్రయత్నించాం, మానేయడం కష్టం కాబట్టి ఎంత కష్టపడ్డా ఎందుకు వదిలేసాం. అప్పుడు ఏమవుతుంది? మానేయడం ఎంత కష్టమో అనుభూతి వచ్చింది, కానీ మానేయడం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటో అనుభూతి. అదొకటి, మానేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది, అది ఒకటి తెలుస్తుంది, కానీ ఎలా బాగుపడుతుంది, ఎంత బాగుపడుతుంది అన్నది అనుభూతి రాదు. అంచేది మన భాగవతంలో భగవద్గీతలో మనం విన్నదాన్ని మనం ఎప్పుడైతే జీవితంలో ఆచరించడానికి ప్రయత్నిస్తామో అప్పుడు మాత్రం అది ఆ జ్ఞానం విజ్ఞానం అవుతుంది. ఆ ప్రయత్నం జరగనంతసేపు మనం అది జ్ఞానంగా అనుకోవాలి. అంచేత అమల్లో తీసుకురావాలి. అందుకే ప్రభుపాద ఈరోజు కూడా చెప్పారు, భాగవతాన్ని వినడం ఒకటే పనిచేయదు, దాన్ని అనుభూతి పొందాలి. ఓకే, ఓకే హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ప్రభుజీ, మీరు ఇప్పుడు అన్నారు కదా, అంటే మనము మన కాన్షియస్నెస్ మంచిగా ఉంటేనే మనం భాగవతం వినగలుగుతాం, కానీ మళ్ళీ ఇప్పుడు మన చెడు కర్మ ఉంటే కూడా వినలేకపోతాం. మరి ఇప్పుడు మనం వినడం వల్ల శుద్ధి అవుతాం కదా, మరి వినడానికి కూడా మనకు అర్హత లేనప్పుడు ఎట్లా వింటాం ప్రభుజీ? చూడండి, ఇక్కడ వినడం అనేది రెండు రకాలు. మనం భాగవతం, మీరు భాగవత మహాత్మ్యాన్ని మనం చెప్పుకున్నాం, రకరకాల వినడం కూడా చాలా రకాలు. చేపలాగా, చకోరి పక్షిలాగా అని చెప్పాం, గుర్తున్నాయి లేవు. అందరూ భాగవతం వింటున్నారు. కొన్ని చేపలా కొంతమంది ఉంటారు, అంటే అలా పళ్ళు అప్పగించి అలా వింటూనే ఉంటారు. చకోరి పక్షి అంటే ఆ చకోరి పక్షి అనేది ఓన్లీ ఏది ఆ నీటి బిందు, వర్షం డైరెక్ట్ పడుతున్న నీటి బిందు కోసం అలా ఎదురు చూస్తూ కూర్చుంటారు. రకరకాల శ్రోతల కోసం, భక్తుల కోసం చెప్తున్నాం. దాంట్లో అందరూ వింటున్నారు, కానీ అందరి తరగా వినే విధానం మారుతుంది, వేరేగా ఉంది, ఫలితం కూడా వేరేగా ఉంటుంది. అదే విధంగా మనం బెస్ట్ ఫలితం పొందాలంటే మనం శుద్ధ మనసుతోటి విన్నప్పుడు దాన్ని మనం మంచిగా అర్థం చేసుకుంటాం. లేకపోతే మిగతా టైంలో వింటాం, కానీ అబ్జర్వేషన్ దాన్ని మనకి ఇది ఉండదు. మీ ప్రశ్న ప్రకారం చూసుకుంటే మనకి మన శుద్ధి అయిన తర్వాత కదా వింటాం, మన వింటేనే శుద్ధి అయ్యేది కరెక్టే. కానీ వినడం కూడా మనం వినడానికి మనకు అర్హత కావాలంటే ముందు మనలో ఉన్న కార్యాలు, మన
మన చేతిలో ఏమున్నాయి? ఆహార నిద్ర దైవాద్యం మన చేతిలో ఉంది. దాన్ని నియంత్రించుకోమంటున్నారు. అంటే ఇప్పుడు వినడానికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆహార నిద్ర వీటిలో దాంట్లో వర్కౌట్ చేయాలి ప్రభుజీ. ఆవిడ నియంత్రించుకున్నప్పుడు వాళ్ళ కర్మ నియంత్రణలోకి వస్తాయి. కర్మ నియంత్రణకు మనసు నియంత్రణలోకి వస్తుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు వినగలుగుతారు. వినడం వల్ల ప్రభుజీ కొత్త వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. అంటే ఇప్పుడు ఆహార నిద్ర ఆహారము అవన్నీ చేంజ్ చేయాలి, ఇప్పుడు వెజిటేరియన్ అయిపోవాలి అప్పటికప్పుడు అంటే వాళ్ళు కాలేదు కదా ప్రభుజీ. చూడండి, ప్రభుపాద వారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు అంటే, నేను భాగవతం వినాలి అనుకున్న వాళ్ళ కోసం. కానీ భాగవతం వినాలని కూర్చున్నారు, అంత ఏదో హైఫై బోరింగ్ గా ఉంది. ఇక్కడ యూనో భాగవతం అంటాడు, కృష్ణుతో సమానం అంటారు, కథ ఉంది అనుకోండి, ధ్రువుడు కథ, ప్రహ్లాద కథ అంటే వింటారు కథలు ఉన్నారు. ఈ ఫిలాసఫీ ఎక్కదు. కానీ వినాలని ఉంది భాగవతం, కానీ ఈ ఫిలాసఫీ వచ్చేదాకా బోర్ కొట్టేస్తుంది. అటువంటి వాళ్ళకి ఇది ఉంది. అది వినాలని కూడా లేనివాడు ఇంకా ఆడు ఇప్పుడు ఆహార నియమాలు వాటిని నియంత్రించుకోకూడదు అనుకున్న వాడు మొత్తం భాగవతం అంతా విన్నా సరే ప్రయోజనం ఉండదు. ఎందుకని అది విజ్ఞానంగా మాకు జ్ఞానంలాగా ఉండదు. ఎవరైతే వినాలనుకుంటారో వాళ్ళు చేయాల్సిన పని. అప్పుడు అర్థం అవడం లేదన్న పరిస్థితి నుంచి అర్థం చేసుకునే పరిస్థితి. ప్రభుజీ దండప్రణామం. ప్రభుజీ ఒక డౌట్. ఇప్పుడు మనస్సు శుద్ధముగా లేనివాడు శ్రద్ధను కనబరచలేడు కదా. కర్మలో యందు పవిత్రుడు కానిదే ఎవ్వరికి మనసు పవిత్రం కాజాలదు అన్నారు. దానిలో ఆహారము నిద్ర భయము మైథునములందు పవిత్రం పొందనిదే ఎవరు పవిత్ర కర్మలు కాజాలరు. ఆహారం నిద్ర ఓకే, మైథునములందు ఓకే, భయము దగ్గర నాకు అర్థం కాలేదు. అది ఎలా పవిత్రత మనం చేసుకోగలుగుతాము? ఎలాంటి కేసెస్ లో? అనవసరమైన భయాలు పెట్టుకోకూడదు. ఇప్పుడు చూడండి, మనకంత బాగానే ఉంది. అమ్మో మా పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలు రేపు వాడికి సెటిల్ అవుతాడు, వాడు కూడా మన ఆస్తి సంపాదించి పెట్టేద్దాం, వాడు కూడా రేపు ఏం దొరకకపోయినా వాడు బతకగలడు. ఇటువంటి అనవసరం భయాలు. అప్పుడు ఏమవుద్ది? మనకు అది అవసరం లేదు, అయినా సరే మనం కష్టపడతాం. ఇంకా మా పిల్లల్ని చూసుకోవాలి కదండి, వాళ్ళ భవిష్యత్తు కోసం సంపాదిస్తారు. వాళ్ళ భవిష్యత్తు కూడా ఏదో వాళ్ళ పేరు మీద కాస్త కోసం వేసేస్తే వాళ్ళు అని చెప్పి ఇంకా మనం ఉన్న టైంని ఆ సంపాదన ఉపయోగిస్తామని భగవద్గీత సేవలో మనం ఉపయోగించాం. అర్థమవుతుందా? అర్థమైంది ప్రభుజీ. అంటే ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు చాంటింగ్ చేయమంటే కూడా బాబు కొద్ది చేస్తాడు కానీ పాప నాకు ఇంకా ఏజ్ రాలేదని చెప్తూ ఉంటుంది. నాకు అది భయం వేస్తా ఉంటుంది. అది అలాంటప్పుడు అది పవిత్రమైన కర్మ కింద వస్తుంది అంటారు. అది పర్వాలేదు, భక్తి చేయాలని. కానీ ఇక్కడ ఇటువంటి లౌకిక భయాలు ఉంటాయి. ఓకే ఓకే. అలాగే మరి ఇంకొకటి ప్రభుజీ, కైతవ ధర్మం అంటే ఏంటి ప్రభుజీ? కైతవ ధర్మం అంటే మనకి ప్రతిఫలాన్ని ఆశించి చేసే ధర్మం ఏదైనా సరే కైతవ ధర్మం. ఓకే ఓకే. కామ్యకర్మం ఉంటారు. ఏదైనా చేసేప్పుడు కూర్చోండి. ఇప్పుడు భాగవతం కొంతమంది ఉన్నారు, చదువుతారు. వాళ్ళు దేనికి? డబ్బులు తీసుకొని భాగవత సప్తా చేయడం కోసం. వాళ్ళు చేస్తున్న కార్యం చాలా పవిత్రమే. భాగవతం భాగవత పఠనం చేస్తున్నారు, కానీ దేనికోసం? దాన్ని ఏ విధంగా చెప్తే జనాలు మెచ్చుకొని నాకు డబ్బులు ఇస్తారు, అది కైతవ ధర్మం. ఓకే ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు నరసింహ చతుర్దశి వస్తుందంటే మనం భాగవతంలో ఆ నరసింహ అది 9th క్యాంటో అట్లా చదువుతాం కదా ప్రభుజీ. ఇప్పుడు గౌర పూర్ణిమ వస్తుంది కదా, మనము
అది చైతన్య చరితామృతంలో చదవాలనుకుంటే ఇప్పుడు అన్ని అయితే చదవలేం కదా ప్రభుజీ. ఒక 1 వీక్ అట్లా మనం చదువుదాం అనుకుంటాం. ఏ ఏ అంటే అంత్యలీల, మధ్యలీల, ఆదిలీల ఉంది, అందులో ఏది చదివితే బాగుంటది ప్రభుజీ? ఏదైనా భాగవతమే చైతన్య ఏదైనా చదవచ్చు. ఏదైనా చదవచ్చు. ఓకే. Prabhuji, you said that reading Bhagavatam is not sufficient. You have to realize it. So, but that realization will only come for elevated people, right? Because all the కాదు, అదే చెప్పాను, ఫస్ట్ ప్రశ్న అదే. విజ్ఞానం ఎలా మారుతుందంటే ఎప్పుడైతే మనం నేర్చుకుంది ఎంత మనకు అర్థమైందో అంత మనం ఆచరణలో తీసుకురావడానికి ప్రయత్నిస్తాం, అప్పుడు ఆల్రెడీ దానికి మనం అది రియలైజ్ అవుతుంది. ఎలివేటెడ్ పీపుల్ కూడా అంటే ఎవరైతే శుద్ధ భక్తులు కూడా వాళ్ళే శుద్ధ భక్తులుగా పుట్టలేదు, వారు కూడా మనలాగే సాధన చేసి శుద్ధ భక్తులు అయ్యారు. వారు సాధన ఏ విధంగా చేశారు, వారు ఏదైతే అర్థం చేస్తున్నారో దాన్ని అమలు పరుస్తూ స్టేజ్ బై స్టేజ్ ముందుకు వెళ్తున్నారు. ఓకే, అంటే అది ఎలా అప్లై చేయాలి అంటే హౌ డు యు అప్లై? ఇప్పుడు ఇదే ఈ రోజు చెప్పింది, మీ కర్మలు ఆహార నిద్ర భయం అయితేనే మనం శుద్ధపరచుకోవాలి. ఇప్పుడు ఇప్పటి నుంచి మనం మంచి ఆహారం తినడం, ఏది తినచ్చు ఏది తినకూడదు, ఏది మంచి ఆహారం ఏది మంచి ఆహారం కాదు తెలుసుకోవాలి. మంచి ఆహారం కాదు వదిలేయాలి, మంచి ఆహారం తినాలి, లేదా మంచి ఆహారం ఎలా చేసుకోవాలో తెలుసు ఆ విధంగా చేసుకుని ప్రయత్నించాలి. నిద్ర ఎప్పుడు పడుకోవాలి, ఎలా పడుకోవాలి, ఎన్ని గంటలు పడుకోవాలి, ఎంతసేపు పడుకోవాలి, ఎప్పుడు లెగాలి, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుని అవి మనం ఆచరణ పెట్టడానికి ప్రయత్నించాలి. ఇది ఈ విధంగా మనం చేస్తున్నాం. అంచేతనే ఓకే, మేము ప్రభుపాద వారు 2 గంటలు పడుకున్నారే, 2 గంటలు పడుకున్నారు కాబట్టి నేను 2 గంటలు పడుకుంటే మనం చేయలేము మనం. కానీ కనీసం ఉన్న స్థితిలో నుంచి కొద్దిగా మంచిగా మారడానికి ప్రయత్నించాలి. ఇవి నేను రోజు 10 గంటలు పడుకుంటాను, 10 గంటలు పడుకోకూడదు. లేదా డే టైంలో 4 గంటలు పడుకుంటాను, ఉదయం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటలు పడుకునే ఉంటాను, 3 గంటలు 2 గంటలు 3 గంటలు పడుకుంటాను. అది పడుకోవద్దు, మానేద్దాం, తగ్గించుకుందాం, ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనకి ఎంత అర్థమైందో ఉన్న దాంట్లో మనకి అందరూ ఒకలాగే అర్థం చేసుకోలేరు, ఎంత అర్థమైందో దాన్ని మనం అమలు పరచడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం రియలైజ్ అవుతాం. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే కృష్ణ. ప్రభుజీ, మంచి ఆహారం అంటే ఇప్పుడు మనం వెజిటేరియన్ ఫుడ్, ఆఫర్డ్ ఫుడ్, మంచి ఆహారం దాన్ని ఎలా అర్థం అంతే ఆఫర్డ్ భగవంతుడు ఆఫర్ చేసింది మంచి 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 మనసు మనసు వండడం, చిరాకు పడుతూ వండకుండా. ఇప్పుడు మనం భగవంతుడు ఆఫర్ చేసినా సరే చిరాకు పడుతూ వండితే దాని ప్రభావం కూడా ఉంటుంది. మనం డివోటీస్ ఎనీవే డివోటీస్ మనం మంచి వెజిటేరియన్ ఫుడ్ వండుతాము, ఆఫర్ చేస్తే మనం స్వీకరిస్తాం కదా. ఇప్పుడు మంచి ఆహారం అనేది డివోటీస్ కాని వాళ్ళకు, వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటారో సాధనలో ఉన్నారో వాళ్ళు ఎవరైతే సాధకులు ఉన్నారో ఫ్రెషర్స్ ఉంటారు కదా ప్రభుజీ, వాళ్ళకు మంచి ఆహారం అంటే మనం ఎలా వాళ్ళకి అండర్స్టాండ్ చేయాలి? చెప్తాం వాళ్ళకి, ఉన్నంతలో మీరు భగవంతు కోసం ఉండి మీరు చేతితో వండి పెట్టుకొని తిన్న ప్రయత్నించింది. కాని వాళ్ళకి కనీసం ఎవరు వండినా దాన్ని భగవంతుడు నైవేద్యం పెట్టాలని చెప్పండి. ఇంట్లో పని ఉల్లిపాయ లేకుండా వండుతారు అంటారు. ఓకే, వండి కనీసం మజ్జిగి, పెరుగు, అన్నం అవైతే పెట్టుకోవచ్చు కదా, కానీ అవే పెట్టుకోండి. మిగతా తినండి, దాంతో ఇవి కూడా తింటారు. కొంత ప్రసాదం అని అంటుంది కదా.
కరెక్ట్. ఆ విధంగా మనం విన్నంత వరకు నెక్స్ట్ సార్ నుంచి చారులో అన్ని ఉంటాయి. ఒక ఉల్లిపాయ ఒకటే పోపులో వేస్తాను, ఉల్లిపాయ వేయకుండా పోపు పెట్టుకొని అది కూడా మొదలు పెట్టండి నేను అలా సంథింగ్ నెమ్మదిగా చెప్తూ ఉండాలి. ఇప్పుడు చట్నీ ఉంది, ఇడ్లీకి చట్నీలో మనం వెల్లుల్లిపాయ వేస్తాము. ఒకసారి వేసుకోకుండా చూడండి ఎలా ఉంటుందో. మానేసిన మిక్సీగా బాగా పెద్ద అవుద్ది అని ఎంకరేజ్ చేస్తున్నాను. నెమ్మదిగా ఒక్కొక్కటి వదిలేస్తూ ఉన్నాను. స్టార్టింగ్ లో అన్ని మానేలేరు, కనీసం లేని వాటిని పెట్టండి. తర్వాత చిన్నవి ఇప్పుడు కూర, మనకి మసాలా కూర అంటే ఉల్లిపాయలతో చేస్తారు, అది వదలదు, అది కష్టం, అది లాస్ట్ స్టేజ్. అది కనీసం ఇలా చిన్నవి ఇప్పుడు చట్నీలో ఎల్లుల్లిపాయ వేయకుండా చేసినంత మాత్రం పెద్ద రుచి మారిపోదు. సరే, ఎల్లుల్లిపాయ లేకుండా పోపు పెట్టుకొని తినండి. అలాగా మనం నెమ్మదిగా చిన్నవి మానిపించడం ప్రయత్నించాలి. ఓకే ఓకే వద్దు. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. Prabhuji, I have a question. God gave hands and legs to everyone now. Everyone can do their own work. తెలుగులో అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మమ్మీ ఇంట్లో లేదు, సో ఐఎమ్ డూయింగ్ వాట్ యూ టోల్డ్, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్, బట్ ఐఎమ్ గెటింగ్ యాంగ్రీ. దే కెన్ డూ దేర్ ఓన్ వర్క్ కదా. గాడ్ గివ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ టు ఎవ్రీవన్. Okay. See, you told me you should do devotional service, only then you will know. So I'm doing every day from 1 week. But I'm getting angry. Everything you only have to do. They can do their own work now. God gave hands and legs to everyone. Why you should do? ఫర్ యువర్ బెనిఫిట్. What ఇప్పుడు is భగవంతుని సేవ చేయడం వల్ల ఆయనకేం రాదు, ఆయనకి అవసరం లేదు. కానీ జస్ట్ మనల్ని ఉద్ధరించడం కోసం ఆయన మన సేవను స్వీకరిస్తున్నాడు. మన భోగం పెట్టకపోతే ఆయన ఆకలితో ఉండిపోతాడా? లేదా మనం ఆరత ఇవ్వకపోతే ఆయనకి ఎవరు పట్టించుకునే వారు ఉండరా? లేదు. మనం వండే వంట కొన్నిసార్లు మన పక్కన ఉన్న వాళ్ళకే నచ్చదు, కానీ భగవంతుడు స్వీకరిస్తాడు దాన్ని కూడా. ఎందుకు స్వీకరిస్తున్నాడు? తిండి లేక కాదు, మనల్ని ఉద్ధరించాలన్న ఉద్దేశంతో. యాక్చువల్గా మనం ఈ భక్తి చేయడం ద్వారా ఆయన ఇంకా మనం బాధ పెడుతుంటాం. భక్తి చేయని వాళ్ళు ఎవరో పట్టించుకోవడం లేదు. భక్తి చేయాలని చెప్పి ఆయనకి బాబా తినరా బాబా అని చెప్పి ఇటువంటి మనకి మన వండిన పనికి అన్ని మనం వండించి తినిపిస్తాము. తినలేక తింటున్నాను ఆయన. యాక్చువల్లీ మనం ఇంకా ఆయనకి ఇబ్బంది కలిగించిన వాళ్ళు అవుతుంది. కానీ భగవంతుడు ఆ ఇబ్బందిని చూడట్లేదు. పాపం ఎంత కష్టపడి నా కోసం వండిందే, తినకపోతే బాధపడుతుందేమో అని తన బాధను మర్చిపోయి మనం బాధ తీయాలన్న బాధ తోటి ఆనందంగా తెస్తుంది. యాక్చువల్గా మనం ఆఫర్ చేయడం ద్వారా మనం భగవంతుడికి ఇబ్బంది కలిగిస్తున్నాం. కానీ అవన్నీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నామంటే భగవంతుడు మనల్ని ఉద్ధరించడం కోసం. ప్రభుజీ ఎందుకు ఇబ్బంది ప్రభుజీ? మనం ఆఫర్ చేస్తే, మనం ఆఫరింగ్ చేస్తే కృష్ణుడికి ఎందుకు ఇబ్బంది? ఆ వంటకాలు ఎలా ఉంటాయి తెలుసు కదా. అంటే నచ్చకపోతానా? ఏదో ఒకటి వండి పెడతాం కదా. కాదు, మన ఇంట్లో వాళ్ళే తిడుతుంటారు మనల్ని, ఏంటి ఈరోజు కారం ఉప్పేస్తాం, ఒక్కొక్కసారి ఉప్పు వేయకుండానే వండి పెట్టే. కానీ భగవంతుడు మర్చిపోతున్నాడు, అదే ఎంత ప్రేమతో వండింది, ఆ ప్రేమను చూస్తున్నాడు కాబట్టి ఆయన స్వీకరిస్తున్నాడు. He's watching. He's watching what I'm doing. Yes, of course. But so many times you have to do every time.
వచ్చేదాకా That's all. చేయాలి మనం. ఇప్పుడు there's so many times you're eating. Why don't you stop eating? No, I'm not feeling Why? very. Then Then అది ఆపం, తిన్నాం ఆపకూడదు, మీద ఆపేయాలి. భగవంతుడికి వచ్చేటప్పుడు ఎందుకు భగవంతుడు 2 సార్లు ఇవ్వాలి? మనం తినగలిగితే మనం ఏదైనా తినచ్చు, 100 సార్లు తినాలి మనం. one time is enough, no? నువ్వు కూడా 1 టైం తినచ్చు కదా. No, ఏ I can't live. సేమ్ ఆఫర్ చేయకుండా తింటే యు ఆర్ ఈటింగ్ సిన్. Okay. ఆఫర్ చేయడం వల్ల దాంట్లో ఉన్న సిన్ మొత్తాన్ని ఆయన తీస్తారు. ఆ విధంగా నువ్వు శుద్ధుడు అవుతావు. Oh, ఇట్ ఈస్ బెనిఫిట్ ఫర్ అస్, నాట్ ఫర్ హిమ్. okay. మన బెనిఫిట్ వల్ల మన ఆఫర్ చేయకుండా తిను వద్దు నా బయట వాళ్ళు తింటున్నారు. దట్ వే దే ఆర్ మెంటల్లీ దే ఆర్ సో డిస్టర్బ్. వాళ్ళ ఆలోచనలు చాలా వీర్డ్ గా ఉంటాయి, చాలా దోషపూరితంగా ఉంటాయి, చాలా వైలెంట్ గా ఉంటారు, వాళ్ళందరూ అగ్రెసివ్ గా ఉంటారు, సాఫ్ట్ గా ఉండరు, స్వార్థం ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే అటువంటి ఫుడ్ తింటున్నారు వాళ్ళు. భక్తులు కాస్త కోస్త మంచిగా ఎందుకుంటున్నారంటే ఈ సిన్నులు లేని ఫుడ్ భగవంతుడికి అర్పించడం వల్ల భగవంతు దాంట్లో ఉన్న పాపాలు తీసేస్తున్నాడు కాబట్టి, అది లేకుండా లేని తింటున్నారు కాబట్టి వాళ్ళలో శుద్ధీకరణ జరుగుతుంది నెమ్మదిగా. అయితే పూర్తిగా అవ్వలేదు కాబట్టి వాళ్ళలో కూడా కొంతవరకు ఉంటుంది, ద్వేషాలు గట్రా ఉంటాయి, కానీ వాళ్ళతో తీవ్ర స్థాయిలో ఉండవు. Okay. దాన్ని మనం ఎంత 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 శ్రద్ధగా చేస్తామో అంత తొందరగా మనలో ఉన్న ఇవన్నీ గుణాలన్నీ పోతుంటాయి. అంటే నువ్వు ఆఫర్ చేసిన ప్రతిసారి అది ఆయనకి కాదు బెనిఫిట్, మనకి బెనిఫిట్. ఆఫర్ చేయకుండా తింటే మనం ఆ పాప బుద్ధిని తిని అవే బుద్ధి వల్ల పెరుగుతూ ఉంటాయి. Oh. Okay. So I developed that I was feeling that I didn't offer yesterday, so I was thinking, so that is I am thinking or who's thinking? I You are felt thinking. I'm thinking. Hmm. I was thinking like, okay. Oh, You are saying I'm thinking. Then what? Huh? I don't know how to say it. నువ్వే చెప్తున్నావు కదా, నేనే ఆలోచిస్తున్నాను చెప్పి. నాకు ఒక డౌట్, అరే God gave legs and hands to everyone. Everyone can do their own work. Why you have to depend on others? నువ్వు ఆస్కుడు, నిన్ను ఎవరు అడిగారు? నువ్వు వాళ్ళకి జంతువులకు ఉండు, వద్దని ఎవరు అన్నారు? మీకు అర్థం అవ్వట్లేదు. If you want to be a human being, then you do this. If you want to be a sophisticated animal, do that. జంతువులా ప్రవర్తించాలనుకుంటే వాళ్ళకి చేసుకో, మనిషిలా ప్రవర్తించాలంటే ఇది చేయి. అలా కాదు ప్రభుజీ, నేను అనేది ఏంటంటే ఇప్పుడు గ్లాస్, యూ టేక్ అ గ్లాస్, యూ డ్రింక్ వాటర్, మళ్ళీ గ్లాస్ యూ కమ్ అండ్ పుట్ ఇన్ ద షింక్, యూ కెన్ వాష్ ఇట్ అండ్ కీప్ నా. God gave hands and legs to everyone. Do your own work now. Why others should do for you? So what you will develop from that? Of course. ఇప్పుడు వాళ్ళకి నీకు తేడా కనబడాలంటే ఏదో తేడా కనబడాలి కదా. తేడా ఉండాలంటే తేడాగా ఉండాలి, తేడాగా చెయ్యాలి మనం, అప్పుడే తేడా కనబడుతుంది. అంటే నేను కూడా వాళ్ళకి చేస్తాను కానీ వాళ్ళ కూడా తేడా ఉండాలి, వాళ్ళకి ఉండకూడదు అంటే కుదరదు. సో వాళ్ళు చేంజ్ అవ్వరు, మనమే చేంజ్ అవ్వాలి. అంటే దే వోంట్ చేంజ్, వీ హ్యావ్ టు ఓన్లీ చేంజ్. వాళ్ళు చేంజ్ అవ్వదు, అది వాళ్ళ కర్మ, నీకెందుకు? నువ్వు చూసుకో, వాళ్ళ నీకే సంబంధం. వెన్ వీ చేంజ్, మనం ఎప్పుడైతే మారుతామో మనం చాలా మార్చేస్తాం. ఇప్పుడు చూడ ఈ స్పెక్ట్స్ ఉన్నాయి, ఈ స్పెక్ట్స్ నేను ఎప్పుడైనా ఇప్పుడు ఈ సైడ్ కాకుండా నేను వేరే కలర్ పెట్టుకున్నాను అనుకో, నేను చూసేవన్నీ మారిపోతాయి. మారిపోతాయి.
సిమిలర్లీ వెన్ ఐ చేంజ్, నాలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అన్ని మారిపోతాయి. ధ్రువుడు తపస్సు చేయడానికి ఎందుకు వెళ్ళాడు? Self-realization. ఆ? To know who is he. కాదు. To know God పెద్ద realization. వాళ్ళ నాన్న కన్నా కాదు. పెద్ద రాజ్యం కావాలని. వాళ్ళ నాన్నగారు ఒళ్ళో కూర్చోబెట్టారు, అవును. అందుకని పెద్ద సింహాసనం పెట్టి వాళ్ళ నాన్నగారి కంటే గొప్పవాడిని చూపించి ఆయన ముందు నేను చూపించాలి. ఆయన నా దగ్గరకు వచ్చి అరే నువ్వు గొప్పవాడని చెప్పి నన్ను చూడాలి, ఆయన ముందు నేను చూపించాలి అన్న దాంతో వెళ్ళాడు. Right. ఎస్పెషల్ వాళ్ళు చిన్నమ్మ అంటే స్టెప్ మదర్ ని అవమానపరచాలనే ఉద్దేశం మీద వెళ్ళాడు. కానీ కానీ అక్కడికి after వెళ్ళిన meeting తర్వాత Narad Muni, he changed కదా. అది దట్స్ వాట్. అప్పుడు చేంజ్ అవడం వల్ల ఏమైంది, స్టెప్ మదర్ కూడా వచ్చి క్షమాపణలు అడిగింది. మనం చేంజ్ అయిపోతే ఏమవుతుంది, ఎదురు వ్యక్తి కూడా చేంజ్ అవుతాడు. అదే ధ్రువుడు వెళ్ళి ఆయన అమ్మ వాళ్ళ స్టెప్ మదర్ ని సవత్తని కానీ దెబ్బలాడి తిట్టి అవి చేసుంటే ఆమె వాళ్ళ అబ్బాయిని ఇంకో తపస్సు, నువ్వు కూడా తపస్సు అని చెప్పి ఇంకా ఈ మీద ఇంకా చేయించి వీళ్ళకి పోటీ జరుగుతుంది. అవునా కదా? దెర్ ఇస్ నో ఎండ్. ఓకే, అంటే ఇప్పుడు if we ఎప్పుడైతే change ఇది మారిపోయాడో, ఎప్పుడైతే ఇది మారాడో అక్కడికి ఎండ్ అయిపోయింది. అక్క ఆ గడ్జింగ్ మెంటాలిటీ ఎండ్ అయిపోయింది. లేదా అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉండేది. సో వెన్ వి చేంజ్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. మనం మారితే మన తర్వాత మనం చూసి అందరూ మారుతారు. మనం మారకుండా అందరూ మారిపోతారని నీ మారుతారంటే అది ఇప్పుడు కాదు. ఓకే, ఓ 5 అయిపోయింది, చాలా లేట్ అయింది. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీ గోపాల్ కి జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో భక్తానాం పావనేభ్యో వైష్ణవేభ్యో అనంతకోటి వైష్ణవ వృందకి జయ. హరే కృష్ణ.